చెస్లో మీ ఫ్రెండ్స్ని జస్ట్ 2 మూవ్స్లో ఓడించగలరా? మీరు గనక చెస్ నేర్చుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. ఈ సిరీస్లో మనం చెస్ని బేసిక్ లెవెల్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అసలు చెస్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది అవసరమా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఎస్ ఉన్నది. అది ఎలాగంటే, చెస్ అంటే జస్ట్ గేమ్ కాదు, ఇది మన బ్రెయిన్ని బాగా షార్ప్ చేస్తుంది, థింకింగ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, క్లాస్లో ఎవరైతే క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చెస్ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రతి చెస్ ప్లేయర్ క్లెవర్ స్టూడెంట్గా మారుతాడు. డియర్ కిడ్స్ అండ్ పేరెంట్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడే మీ పిల్లలతో మొదటి స్టెప్ వేయించండి. నేను ఎందుకు ఈ చెస్ ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ చేశానంటే, మా టైంలో చెస్ నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు. మా అంతటా మేమే ప్రాక్టీస్ చేసి ఆడేవాళ్ళం. అప్పుడు టిప్స్ కానీ సరైన గైడెన్స్ కానీ లేదు. కానీ తెలుగులో చాలా తక్కువ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. అందుకే నేను ఈ తెలుగు ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు తెలుగులో ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే కామెంట్స్ రూపంలో అడగండి, నేను వెంటనే మీకు సొల్యూషన్ ఇస్తాను. ఇప్పుడు క్లాస్ 1లోకి ఎంటర్ అవుదాము. ముందుగా మీకు చెస్ బోర్డు ఎలా ఉంటుందో చూపిస్తాను, దీన్ని ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. తర్వాత పీసెస్, వాటి మూమెంట్స్ అనేది మీకు నేర్పిస్తాను. ముందుగా ఇక్కడ చూడండి, ఈ చెస్ బోర్డు మనం పెట్టేటప్పుడు ఇది రైట్ సైడ్ మనకు వైట్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ ప్లేస్ అనమాట, వైట్ సైడ్ ఉండాలి. అతల వైపు కూడా సేమ్ అదే ఉంటుంది, రైట్ సైడ్ వైటే ఉంటుంది. అతల సైడ్ వైపు కూడా మనకు రైటే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దీనికి ప్రతి స్క్వేర్కి ఒక నేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎవరైతే వైట్ ఆడతారో, వైట్ కలర్ ఆడతారో వాళ్ళకు లెఫ్ట్ సైడ్ నుంచి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, సో ఇలా నెంబర్స్ ఉంటుంది, ఏ టు హెచ్ వరకు ఉంటుంది. అలాగే నిలువుగా 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ప్రతి బాక్స్కు మనకు ఒక నెంబర్ అనేది ఏర్పడ్డది. ఇది చూడండి, ఇది మొత్తం మనకు ఏ లైన్ చూడండి. సో ఇది మొత్తం మనకు ఏ లైన్, ఇది వచ్చేసి ఇది బి. ఓకే, ఇట్లా ప్రతి దానికి ఒకటి మనకు స్క్వేర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు A1, A2, A3, A4, A5, A6, A7, A8 ఇలాగే ప్రతి దానికి H1, H2, H3, H4, H5, H6, H7, H8 ఇలా ప్రతిదానికి B1 నుంచి B8, C1 నుంచి C8, D1 నుంచి D8, E1 నుంచి E8, F1 నుంచి F8, G1 నుంచి G8, H1 నుంచి H8. ఇవి ఎందుకంటే, మనం ఎప్పుడైతే గేమ్ ఆడతామో ప్రతి మూవ్ని మనము నోట్ చేసుకోవాలి. యాక్చువల్గా యాజ్ పర్ చెస్ రూల్స్ ప్రకారం మనం ప్రతి గేమ్ని మనం రాయాలి. సో అది రాయడానికనే ఈ సింబల్. సో ముందు ఇది ఎలా రాయాలనేది మీకు చూపిస్తాను. సో దాని తర్వాత ఇందులో మొత్తం 64 గడులు ఉంటాయి, 64 స్క్వేర్స్ ఉంటాయి. దీంట్లో 32 వైట్ ఉంటుంది, 32 బ్లాక్ ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకు చూడండి, ఈ మొదటి 4 లైన్స్ అంటే ఈ 32, ఇది వైట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఈ 32 బాక్సెస్ని వైట్ కింగ్డమ్ అంటారు, ఈ అతల సైడ్ నుంచి బ్లాక్ కింగ్డమ్ అంటారు. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ఇప్పుడు సపోజ్ అక్కడ బ్లాక్, మీ అపోనెంట్ బ్లాక్ తీసుకున్నాడు అనుకోండి, బ్లాక్ ఆడుతుంటాడు అతను కూడా సేమ్ ఇదే విధంగా కౌంట్ చేయాలి. ఇతను వైట్కి ఇప్పుడు అతనికి ఏమవుతుంది, ఇక్కడ ఇది A8 అవుతుంది, ఇది B8 అవుతుంది, ఇది C8, ఇట్లా C8, C7, C6, C5, C4, C3, C2, C1 ఇట్లా ఈ విధంగా బ్లాక్ అతను కూడా ఇదే విధంగా అతను
రైట్ డౌన్ చేయాలి స్టెప్స్ అనేది. ఓకే, ఇప్పుడు చెస్ బోర్డ్ ఎలా సెటప్ చేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పీసెస్ ఉంటాయి ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా కింగ్. చెస్ బోర్డ్ అంటే ఏంటంటే గేమ్ ఒక రెండు రాజ్యాల మధ్యలో జరిగే యుద్ధంగా మనం భావించవచ్చు. అందులో ఈ రాజులు అనేది మెయిన్. సో ఈ రాజుని ఏంటంటే మనం తెలుగులో మనం చిన్నప్పుడు ఆడేటప్పుడు ఈ రాజు, మంత్రి, ఒంటె, గుర్రం, ఏనుగు అని పిలుస్తాము. కానీ ఇక్కడ చెస్ లాంగ్వేజ్లో మాత్రం ఇలా పిలవకూడదు. అది ఏంటంటే ఇప్పుడు ఈ రాజుని ఏంటంటే ఇక్కడ కింగ్ అంటారు. సో మనం కింగ్ అనే మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత క్వీన్. సో క్వీన్ చూడండి ఒక రాణిలాగా ఉంటుంది అన్నట్టు, దీన్ని రాణి అంటారు, మనం మంత్రి అని కూడా అంటాం తెలుగులో. మీరు ఎప్పుడు గేమ్ ఆడినా క్వీన్ అనే మీరు మాట్లాడుతూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రూక్. దీన్ని ఏనుగు అంటాము, దీన్ని రూక్ అని చెస్ లాంగ్వేజ్లో అంటాము. తర్వాత వచ్చేసి నైట్, దీన్ని గుర్రం అంటాము చెస్ లాంగ్వేజ్లో నైట్. తర్వాత వచ్చేసి బిషప్. సో ఇది బిషప్, దీన్ని ఒంటె అంటాము, శకటం కూడా అంటాము. సో చెస్ లాంగ్వేజ్లో బిషప్ అని పిలుస్తాము. చివరిగా పాన్, దీన్ని మనం సిపాయి, భటుడు అంటాము, చెస్ లాంగ్వేజ్లో పాన్ అని పిలుస్తాము. ఓకే, దీని సెటప్ చెస్ బోర్డ్లో ఇవి సెటప్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చెస్ బోర్డు, కింగ్. ఓకే, ఆ తర్వాత క్వీన్, ABCD, ఇది వచ్చేసి క్వీన్. ఆ తర్వాత రూక్, ఈ లాస్ట్లో A1లో ఒకటి ఉంటుంది, H1లో ఒకటి ఉంటుంది. సో 2 రూక్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, తర్వాత వచ్చేసి నైట్, ఇందులో కూడా 2 నైట్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి B1 అండ్ G1. ఆ తర్వాత బిషప్స్, 2 బిషప్స్, ఒకటి వచ్చేసి C1, F1. ఓకే, పాన్స్ వచ్చేసి, పాన్ అంటే భటుడు, సిపాయి అంటాము. సో పాన్ వచ్చేసి మొత్తం 8 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8. సో ఇది వైట్ సైడ్ సెటప్. సో సేమ్ బ్లాక్ సైడ్ కూడా ఇదే సెటప్ ఉంటుంది. సో ఫస్ట్ కింగ్ ఇక్కడ ఉంటుంది, మరి ABCDE, E8. ఓకే, నెక్స్ట్ క్వీన్ వచ్చేసి D8. తర్వాత రూక్స్ వచ్చేసి ఇక్కడ. తర్వాత నైట్స్ వచ్చేసి కంప్లీట్ ఆపోజిట్ వేలో ఉంటాయి. సో ఇది తర్వాత పాన్స్. సో ఇది సెటప్. ఈ విధంగా చెస్ బోర్డ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పీసెస్ ఎన్ని ఉంటాయో మీకు అర్థమైంది అనుకుంటా. టోటల్ 16 పీసెస్ ఈచ్ పర్సన్కి ఉంటుంది. అంటే వైట్ వచ్చేసి 16 అండ్ బ్లాక్ వచ్చేసి 16 ఉంటాయి. అయితే గేమ్ జరుగుతున్నప్పుడు ఎవరి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఎవరికి అడ్వాంటేజ్ ఉంది తెలుసుకోవాలంటే ఎవరివైతే పీసెస్ ఉన్నాయో వాటికి పాయింట్స్ని కౌంట్ చేసి ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, ఎవరి స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈచ్ పీస్కు ఎన్ని పాయింట్స్ ఉంటాయో మనము తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పాన్, దీనికి 1 పాయింట్ ఉంటుంది. సెకండ్ బిషప్, దీనికి 3 పాయింట్స్ ఉంటాయి. తర్వాత నైట్, దీనికి కూడా 3 పాయింట్స్. అంటే బిషప్కు నైట్స్కి కూడా ఈచ్ 3 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ రూక్, దీనికి 5 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా, పాన్ కంటే బిషప్ పాయింట్స్ ఎక్కువ, 2 పాయింట్స్. బిషప్కు అండ్ నైట్కు 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి 2 పాయింట్స్ ఎక్స్ట్రా. సో బిషప్ కంటే రూక్కు 5 పాయింట్స్ ఉంటాయి. అంటే బిషప్ నైట్ కంటే దీనికి 5 పాయింట్స్, అంటే 2 పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది కొంచెం బలమైంది అన్నట్టు, ఇది కొంచెం పవర్ఫుల్ వాటితో పోలిస్తే. నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ చెస్ బోర్డ్ క్వీన్, దీనికి 9 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, పాన్కు 1 పాయింట్, బిషప్కు 3 పాయింట్స్, రూక్కు 5 పాయింట్స్, టోటల్ 9 పాయింట్స్. సో ఆ 9 పాయింట్స్ కలిపి ఇక్కడ క్వీన్కు ఉంటాయి. కానీ
కింగ్కు మాత్రం ఎలాంటి పాయింట్స్ ఉండదు. కింగ్ను చంపడానికి ఈ గేమ్లో అవకాశం ఉండదు. చెస్లో మీ పీసెస్ని ఎలా మూవ్ చేయాలో మీకు కరెక్ట్గా తెలిస్తే మీరు బిగినర్స్ నుంచి పవర్ఫుల్ స్ట్రాంగ్ ప్లేయర్గా మారిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం చెస్ బోర్డ్ సెటప్ మరియు పీసెస్ గురించి, వాటి యొక్క పవర్స్ అండ్ వాల్యూస్ పాయింట్స్ గురించి తెలుసుకున్నాము. ఐ హోప్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ పాటికే చెస్ బోర్డ్ కొని ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కొనకపోతే కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ గేమ్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. అలాగే మీ గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ 2లో పీసెస్ని ఎలా మూవ్ చేయాలి అని దాని గురించి మనం తెలుసుకుందాము. ఒకవేళ ఎవరైనా క్లాస్ 1 కనుక మిస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా మనం పాన్ మూమెంట్ గురించి తెలుసుకుందాం. పాన్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు 2 లైన్ అన్నమాట. అంటే A2, B2, B2, C2 ఇట్లా ఇవన్నీ మనకు 2 లైన్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఇదంతా A1, B1, T1. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా ఈ రో మొత్తం 1, ఇది వచ్చేసి సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 2 రోలో ఉన్న పాన్స్కు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ 2 స్టెప్స్ అయినా వేయచ్చు, లేదా సింగిల్ స్టెప్స్ అయినా ఇట్లా వేసుకోవచ్చు. ఓకేనా? సో అది మన గేమ్ ప్లానింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ 2 స్టెప్స్ తర్వాత ఎంతసేపు అయినా మనకు ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్పే వేయాల్సి వస్తుంది. చూడండి, సో ఇలానే వేసుకోవాలి. ఓకే, ఈ పానుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఇక్కడ దాకా వెళ్ళిందంటే దీనికి ఒక పవర్ వస్తుంది. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అదే మనం క్వీన్గా కానీ, బిషప్గా కానీ, నైట్గా కానీ, రూక్గా కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రమోట్గా చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్. సో సపోజ్ 2 స్టెప్స్ వేసాను, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు కంటిన్యూగా ఇది మూవ్ చేయలేము. సో ఇది ఒక స్టెప్ మూవ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆప్షన్ వస్తుంది మూవ్ చేయడానికి. సో ఇట్లా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రాగానే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. క్వీన్ ఉంది, నైట్ ఉంది, రూక్ ఉంది, బిషప్. మనం ఏది కావాలంటే అది మనము ప్రమోట్ చేసుకోవచ్చు. సో మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే క్వీన్. చాలామంది క్వీన్కి వెళ్తారు ఆప్షన్, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం క్వీన్ తీసుకోకుండా మిగిలిన వాటి తీసుకుంటారు. ఎందుకంటే దాని గురించి నేను మీకు ముందు చెప్తాను. ఓకే, సపోజ్ ఇక్కడ క్వీన్ ప్రమోట్ చేసుకున్నాను. ఇలా మనకు ఎన్ని పాన్స్ ఉన్నాయో, సపోజ్ ఇక్కడ 8 పాన్స్ ఉంటాయి. సో ఈ 8 పాన్స్ను కూడా మనము క్వీన్గా ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే బోర్డు మీద 9 క్వీన్స్ కూడా ఉండే అవకాశం అనేది ఉన్నది మనకు. ఓకే, ఇప్పుడు ఈ పాన్ అనేది ఎలా అటాక్ చేస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 2 స్టెప్స్ వేసాను, ఇక్కడ ఒక స్టెప్ వేసాను. ఓకే, ఇక్కడ ఒక స్టెప్ వేసాను. వీళ్ళు కనుక ఇంకో స్టెప్ వేస్తే ఇలా క్రాస్గా మనము ఎదుటి యొక్క పాన్ని మనము చంపేయచ్చు. సో అటాక్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనం చంపుతాం. సో ఇప్పుడు మనం కింగ్డమ్లకు ఎంటర్ అయినాం. ఓకే, ఇతను ఇప్పుడు 2 స్టెప్స్ వేసినాడు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ పాన్ అనేది ఆల్రెడీ దీన్ని చెక్ చేస్తుంది, అంటే దీన్ని బ్లాక్ చేసింది ఆల్రెడీ. సో ఇతను కనుక ఒక స్టెప్ వేయచ్చు, ఇక్కడి నుంచి వేస్తే మామూలుగా ఇలా మనం క్రాస్ చేయొచ్చు, ఇలా చంపొచ్చు. కానీ ఇక్కడ ఒకేసారి అతను జంప్ చేసినాడు, ఈ నుంచి ఇక్కడ జంప్ చేసినాడు. ఇప్పుడు కూడా మనము దీని నుంచి జంప్ చేసి ఇక్కడికి వచ్చింది కాబట్టి, సో మనం ఇలా కూడా మనము క్రాస్ చేసి చంపేయచ్చు. సో దీన్ని ఎన్ పాస్ అంటారు గేమ్లో. ఓకే, వీళ్ళు కూడా అంతే. సపోజ్ ఇక్కడికి వచ్చారు. సో ఆల్రెడీ బ్లాక్ పాన్ వచ్చేసి మన వైట్ కింగ్డమ్లో ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఇష్టం అనుకోండి, ఇది అతని ఇష్టం, చంపుతాడా చంపడా అనేది అతని ఇష్టం. చంపచ్చు
లేదా ఇప్పుడు ఇలా ఇష్టం అతను ఇలా కూడా తీసుకోవచ్చు. అతని ఆప్షన్. ఒకవేళ అతనికి అడ్వాంటేజ్ ఉంది అంటే చంపుతాడు. అడ్వాంటేజ్ ఏం లేదా, చంపడం వల్ల అతనికి పాన్ స్ట్రక్చర్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాయంటే జస్ట్ ముందుకు తీసుకొస్తాడు. ఎందుకంటే అతను చంపేదానికంటే ఇక్కడ ఉండడం చాలా బెటర్ అన్నట్టు తన పొజిషన్కి. ఓకే, ఇప్పుడు రూక్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఈ రూక్ ఏంటంటే స్ట్రైట్గా ఇలా వెళ్తుంది, దీనికి ఇలానే స్ట్రైట్. సో ఇలా మొత్తం రో ఎండింగ్ వరకు ఎంతవరకైనా మూవ్ అవుతుంది, ఏ పీసు అడ్డం లేకపోతే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా ఇలా ఇట్లా ఇలా ఇలా ఇలా. సో ఈ విధంగా అనేది మనకు రూక్ అనేది ఇట్లా ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకే, ఇది అలాగే బిషప్ ఎలా మూవ్ అవుతుందంటే క్రాస్ లైన్లో మూవ్ అవుతుంది. జస్ట్ ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది. దీన్ని డార్క్ బిషప్ అంటారు. డార్క్ కలర్లోనే మూవ్ అవుతుంది ఇది ఇట్లా. సో ఈ విధంగా ఇట్లా క్రాస్ ఎండింగ్ వరకు ఎంతవరకు ఆప్షన్స్ ఉంటే అంతవరకు మనకు మూవ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ క్వీన్. ఈ క్వీన్ ఏంటంటే మనకు ఈ క్వీన్ ఏంటంటే రూకులాగా మరియు బిషప్ లాగా రెండిట్లాగా మూవ్ అవుతుంది. అంటే ఇలా స్ట్రేట్ లైన్లో వెళ్ళొచ్చు, ఇలా క్రాస్కైనా వెళ్తుంది, ఇలా క్రాస్కైనా మనకు వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇలాగైనా సో ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఎలాగైనా మూవ్ అవుతుంది ఎండింగ్ వరకు ఇది మూవ్ అవుతుంది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి మనం. సో ఇక్కడికి వచ్చేసి సో ఇట్లా అనమాట, ఇలా క్రాస్ ఎలాగైనా మొత్తం మూవ్ చేయొచ్చు, ఎలాగైనా మనం మూవ్ చేయొచ్చు. ఇది మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ చెస్ బోర్డ్. ఓకే, ఇప్పుడు నైట్ అనేది ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఈ నైట్ ఏంటంటే మనకు ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. సో సింపుల్. ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్ నుంచి తీసుకొని ఇది ఒక ఇలా ప్లస్ ఇలా, ఇది ఒక ఎల్ షేప్ అనమాట. ఓకే, సో అదే ఈ బాక్స్ నుంచి తీసుకుంటే ఇలా అండ్ ఇలా, లేదా ఇలా. సో ఇలా అనేది మనకు మూవ్ అవుతుంది. సపోజ్ ఈ నుంచి ఇట్లా ఇట్లా. సో ఇలా ఎలాగైనా చూడండి, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా. సో ఇదన్నీ నైట్ వెళ్ళే ప్లేస్మెంట్ అనమాట. సో ఎల్ షేప్ అన్నట్టు. సో ఇలాగైనా తీసుకోవచ్చు, సో ఇలాగైనా తీసుకోవచ్చు, ఎలాగైనా ఎల్ షేప్ అని తీసుకోవచ్చు. ఇది కొంచెం ఈ నైట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది మూమెంట్. సో మీరు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసామంటే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సపోజ్ మనం ఇక్కడికి వెళ్ళాలి, ఈ బాక్స్లోకి వెళ్ళాలంటే చూడండి ఎలా వెళ్ళాలంటే ఈడికొచ్చి ఇది ఇట్లా. సో మనకు ఈ మిగిలిన పీసెస్కు మన క్వీన్ కావచ్చు, రూక్ కావచ్చు, బిషప్ ఏదైనా పీస్ మనకు దారిలో అడ్డం ఉందనుకోండి, మనం దాన్ని మూవ్ చేయలేము, అక్కడే ఎండ్ అవుతుంది, లేదా ఆ పీస్ని చంపాలి. కానీ నైట్ అలా కాదు. ఇక్కడ ఏమన్నా పీస్ ఉందంటే డైరెక్ట్ జంప్ చేసి వెళ్ళిపోతుంది, ఇలా జంప్ చేసి వెళ్ళిపోతుంది. ఇట్లా ఏ పీస్ ఉన్నా కానీ జంప్ చేసి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది నేను మనకు ముందు కోర్సులలో మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇది పెద్ద విషయం ఏం కాదు. తర్వాత వచ్చేసి కింగ్ ఏంటంటే మన క్వీన్ లాగానే ఎలాగైనా మూవ్ అవుతుంది, కానీ ఒకటే స్టెప్, ఎటు మూవ్ అయినా ఒకటే స్టెప్. ఓకే, సపోజ్ ఇది క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓన్లీ దీని లిమిటేషన్ ఇంతవరకే, ఈడికి వెళ్ళాలి ఎంతసేపు ఒక్కొక్క స్టెప్ మాత్రమే ఇట్లా. సో తన చుట్టూ ఇంతవరకే దీని లిమిటేషన్. జస్ట్ ఇలా వచ్చేసి దీన్ని చంపాల ఈ బాక్స్ ఇట్లా అనమాట. ఒకటే స్టెప్, ఎటువైనా ఒకటే స్టెప్ అనేది దీని లిమిటేషన్. ఇప్పుడు క్యాజిలింగ్ గురించి తెలుసుకుందాం. క్యాజిలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎదుటి సైడ్ నుంచి మనకు అటాక్ జరుగుతుంది. కింగ్ అనేది ఓపెన్గా ఉంది. సో ఇది చూడండి, ఇప్పుడు వైట్ కింగ్ అనేది చాలా ఓపెన్గా ఉంది, అంటే ఈజీగా వీళ్ళు అటాక్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా వీళ్ళు ఈజీగా అటాక్ చేయొచ్చు. ఆ తర్వాత రూక్ ఇక్కడ తీసుకొచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే కింగ్ అనేది ఓపెన్ అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది. సో దీన్ని మనం సేఫ్టీ ప్లేస్కు పంపించాలి, అంటే సెక్యూరిటీ ప్లేస్కి పంపించాలి. సో దాని గురించి దీనికి రూల్ ఏంటంటే ఈ
టూ రూక్స్ అనేది అడ్వాంటేజ్ ఈ కింగ్కు. ఇది సపోజ్ ఇక్కడ మూవ్ చేసినామంటే ఇది ఇది ఎటు మూవ్ అయి ఉండకూడదు, మధ్యలో ఎలాంటి పీసెస్ కూడా ఉండొద్దు, ఇవన్నీ ఎంటీ ఉండాలి ఈ గడ్లు. అప్పుడే మనము ఈ క్యాజిలింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ ఇది చూడండి, ఇప్పుడు నేను క్యాజిలింగ్ చేస్తున్నాను. ఇది చూసారా, యాక్చువల్గా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, కింగ్ అనేది ఒకటే స్టెప్ మూవ్ అవుతుందని చెప్పాం. ఇక్కడ ఈ రూక్స్ ఉండడం ప్లస్ మధ్యలో ఏవి లేకపోవడం వల్ల మనకు టూ స్టెప్స్ అనేది ఛాన్స్ ఉంది. కింగ్ క్యాజిలింగ్ టైంలో కింగ్ ఒక స్టెప్ అదనంగా మూవ్ అవుతుంది. సపోజ్ ఈ నుంచి ఇక్కడ మూవ్ చేసినాం అనుకో, ఇది ఇక్కడ మూవ్ చేసాం అనుకోండి, ఇది క్యాజిలింగ్ కాదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా ఈ కింగ్ అనేది టూ స్టెప్స్ ఎలిజిబుల్ అవుతుంది. అలాగే ఆ రూక్ అనేది కింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జంప్ అయి ఇక్కడ ఉంటుంది. దీన్ని క్యాజిలింగ్ ప్రాసెస్ అంటారు. దీన్ని కింగ్ని కోట కట్టడం అంటే కింగ్ని సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేయడం అంటారు. ఓకే, అలాగే మనము ఇటు సైడ్ కూడా మనం చేసుకోవచ్చు. ఎటైనా సరే కింగ్ టూ స్టెప్సే ఎలిజిబుల్. చూడండి, రూక్ వచ్చేసి ఇలా ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో ఇది అనేది క్యాజిలింగ్. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ మనకు కింగ్ మూవ్ అయి ఉండకూడదు, రూక్ కూడా మనకు మూవ్ అయి ఉండకూడదు. సపోజ్ నేను ఇక్కడ ఆల్రెడీ మూవ్ చేశాను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో ఆల్రెడీ ఇక్కడ కింగ్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు కింగ్ అనేది క్యాజిలింగ్ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేసుకుంటుంది. అంటే కింగ్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు క్యాజిలింగ్ చేసే అవకాశం లేదు. చూడండి, వస్తలేదు, ఓన్లీ వన్ స్టెప్. ఇప్పుడు అంటే ఆ ఎలిజిబిలిటీ అనేది పోయింది, అంటే కింగ్ అనేది అసలు మూవ్ అనేది కావద్దు. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ మధ్యలో కూడా ఏ పీస్ కూడా ఉండొద్దు. పీస్ ఉంటే మనకు మూవ్ కాదు. చూడండి, క్యాజిలింగ్ కాదు. అదే మళ్ళీ ఇటు సైడ్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ మనకు అన్ని బాక్సులు మనకు ఎంటీ ఉంది కదా, ఇవన్నీ ఎంటీ ఉంది కదా. ఒకవేళ ఇటు మూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ బిషప్ని అనేది మనం బయటికి తీసుకురావాలి. సపోజ్ ఇది తీసుకొచ్చినాము. సో ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ ఇక్కడ చెక్ చేస్తుంది ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ కింగ్ టూ స్టెప్స్ వెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా అది మనకు చెక్ ఉంటుంది కాబట్టి అప్పుడు క్యాజిలింగ్ చేయలేము. చూడండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, సో క్యాజిలింగ్ అర్థమైంది అనుకుంటా. సో ముందు క్లాసులలో ఇది మనం డిస్కషన్ చేద్దాం ఇంకా క్లియర్గా. సో ఎలాంటి టైంలో క్యాజిలింగ్ చేయాలి, ఎలాంటి టైంలో క్యాజిలింగ్ చేయకూడదో మనం డిస్కస్ చేద్దాం. ఈ క్యాజిలింగ్ 2 టైమ్స్ అని చెప్పాం కదా, మనకు ఈ క్వీన్ సైడ్ అని చేసుకోవచ్చు, కింగ్ సైడ్ అని చేసుకోవచ్చు. అంటే క్వీన్ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ సైడ్ వచ్చేసి క్వీన్ సైడ్, ఇది వచ్చి కింగ్ సైడ్. సో మనకు 2 సైడ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మనం క్లాస్ 1లో ఈ ప్రతి బాక్సెస్కు ప్రతి స్క్వేర్కు ఒక నేమ్ ఉంటుందని చెప్పాను, ఒక సింబల్ ఉంటుందని చెప్పాను. సో మళ్ళొక్కసారి దాన్ని నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము మన స్టెప్స్ని మన మూవ్స్ని ఎలా రాయాలి, మనం గేమ్ ఆడేటప్పుడు ప్రతి మూవ్ని మనము పేపర్ మీద రాయాలి. ఓకే, సో దాన్ని ఎలా రైట్ డౌన్ చేయాలంటే మీరు ఈ లాజిక్స్ కొన్ని తెలుసుకోవాలి. వైట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ABCDEFGH. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా 1 2 నుంచి 8 వరకు ఉంటుంది. సో ఇలా ప్రతి బాక్స్కు ఒక నేమ్ అనేది ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ గడి ఇది వచ్చేసి C. ఓకే, C ఉంది. లైన్ ఎక్కడ ఉంది, లైన్ 6. సో A6. అలాగే ఇప్పుడు G, ఇది వచ్చేసి G. సో 7 వచ్చేసి 7 లైన్ G7. ఇట్లా మనకు ప్రతి బాక్స్ ఒక నేమ్ ఉంటుంది. ఓకే, ఇది మనము రెగ్యులర్గా ఆడుతూ ఉంటూ మనం రాసుకుంటేనే మనకి ఇది బాగా గుర్తుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము గేమ్ని ఎలా రాయాలి, ఇప్పుడు నేను మీకు ఇంకొక చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చేసి కింగ్, క్వీను, బిషప్, నైట్, రూక్. వీటికి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ, ఇది ఒక్కటే తీసుకుంటాం. మనం గేమ్ రాసేటప్పుడు కింగ్ F7 కింగ్ అలా రాయము. సో ఫస్ట్ కింగ్ K అంతే, ఇది ఒక్కటే మనం నోట్. ఇదంతా రాయాలంటే మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సింపుల్గా K యూజ్ చేస్తాం. కింగ్ ప్లేస్లో K, క్వీన్ ప్లేస్లో Q, బిషప్ ప్లేస్లో B, నైట్ ప్లేస్లో N అండ్ రూక్ ప్లేస్లో R. సో ఈ విధంగానే మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. వీటి ఆధారంగా మనము మన గేమ్ని
స్టెప్ వైజ్గా ఎలా నోట్ డౌన్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కింగ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ బోర్డ్. సో ఇది కింగ్, క్వీను ఇది. ఓకే, ఇప్పుడు నేను కింగ్ని మూవ్ చేయాలి. కింగ్ని ఈ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి. ఏమవుతుంది ఇక్కడ కింగ్ F2. ఇది ఎలాగంటే ఇప్పుడు ఇది వచ్చేసి E1 ఇచ్చుకోండి. మీకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, కింగ్ వచ్చేసి మనకి E1లో ఉంది, F2కి వచ్చింది. ఏముంది కింగ్ అని క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ కే పెట్టి F2, జస్ట్ కింగ్ అనేది F2కి మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ క్వీన్ ఉంది. ఈ క్వీన్ ఎక్కడ ఉంది? ఇక్కడ లొకేషన్ చూడండి, మనకు D8లో ఉంది. ఇప్పుడు D8 నుంచి మనం ఎక్కడ షిఫ్ట్ చేయాలి? సపోజ్ ఇక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఏ లైన్? అది A1, A2, A3, A4, A5. అంటే క్వీన్ గురించి చూద్దాం. ఇక్కడ ఈ క్వీన్ అనేది మనకు ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ బాక్స్ నేమ్ ఏంది, ఈ బాక్స్ సింబల్ పేరు ఏందో చూద్దాం. ఈ బాక్స్ ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఏ లైన్ కదా, A1, A2, A3, A4, A5. క్వీన్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ కావాలి. అంటే క్వీన్ అంటే క్యూ అనేది ముందు రాసి A5 అనేది రాస్తే మనకు సరిపోతుంది. సో ఇచ్చాండి దీని లెక్కనే. ఇక్కడ క్వీన్ ఉంది, ఇక్కడ నుంచి A5 చూసారా, ఈ బాక్స్ వచ్చేసి A5 మనకు ఇది. ఈ నుంచి ఇలా మూవ్ అవుతుంది మనకు. సో ఈ బాక్స్ పేరు వచ్చేసి మనకు A5. అంటే క్వీన్ క్యూ A5. చూద్దాం ఇక్కడ ఎలా తీసుకుంటుందో. చూడండి క్వీన్ A5. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని మూవ్స్ మనం చూద్దాం. సో ఇక్కడ క్వీన్ వచ్చేసి ఇదేంది ఈ కదా, E2, క్వీన్ E2 వచ్చు. ఓకేనా, క్వీన్ E2. సెకండ్ స్టెప్ వచ్చేసి క్వీన్ E2 ఇట్లా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కింగ్ F8. సో సపోజ్ ఇప్పుడు ఎన్ పెట్టినాం, ఇక్కడ NC3. ఇది వచ్చేసి ABC, C1, C2, C3. నైట్ కాబట్టి NC3 చూసారా, NC3. ఇక్కడ NC3 అనేది ఇక్కడ ఉంది. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మనకు పూర్తిగా అర్థం కావాలంటే మీరు కొన్ని గేమ్స్ రెగ్యులర్గా మీరు రాస్తూ ఉండాలి. రాసినప్పుడే మనకు ఇది క్లియర్గా మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. ఇదేంటంటే మనకు ఇట్లా కళ్ళు మూసుకున్నా కానీ ఆ చెస్ బోర్డ్ అనేది క్లియర్గా కనిపించాలి. అది ఎలా అంటే ఈ చార్ట్లో ఉన్నట్టుగా మనకు ప్రతిదీ ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇదే బాక్స్ మన మైండ్లో ఉండాలి. ఉన్నప్పుడే మనము ఈ చెస్ బోర్డ్ మీద మనకు గ్రిప్ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూడా మనము గేమ్ని ఆడొచ్చు. అది కూడా ఒక ఉంది, దాన్ని బ్లైండ్ ఫోల్డ్ అంటారు. సో అది ఇప్పుడు మనం డిస్కషన్ చేయట్లేదు. సో ఇక్కడ మాత్రం సో ఈ విధంగా మీరు స్లోగా మెల్లమెల్లగా రాయడం నేర్చుకోండి. అదే ఒక 5 to 10 గేమ్స్ మీరు ఇలా రాశారంటే మీకే అర్థమైపోతుంది ఎలా రాయాలన్నది. బ్లాక్ కొంచెం కాంప్లికేటెడ్ రాసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ వైట్ అతను ఏంటంటే ఈజీగా ఉంటుంది, A1, A2, A3. బ్లాక్ అతను ఏంటంటే అక్కడి నుంచి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మెయిన్ పీసెస్. కింగ్, క్వీను, రూక్, నైట్, బిషప్ అనేది మెయిన్ పీసెస్. ఓకే, వీటికి ఏంటంటే మనం ఇట్లా వాటి నేమ్స్ ముందున్న లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్లో రాసి ఆ స్క్వేర్ ఆ బాక్స్ మీద ఏ నెంబర్ అవుతుందో అది రాస్తాం. అలాగే పాన్కు అలా కాదు. పాన్ ఏంటంటే సింపుల్, నాకు D7లో ఉంది. జస్ట్ ఇట్లా రాసినాం అనుకోండి, ఇక్కడ ఏముంది D6. అంటే P అని రాయాల్సిన పని లేదు. పాన్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఏదైతుందో P అది రాయాల్సిన పని లేదు. జస్ట్ D6 అంటే సరిపోతుంది. D6 అని రాస్తే అది పాన్ అనేది మనకు అర్థమైపోతుంది. సో దీనికి ఎక్కువ మనం రాయాల్సిన పని లేదు. A4లోకి వచ్చింది కాబట్టి బస్ అది A4 రాసామంటే అది పాన్ కిందకే వస్తుంది. చూడండి ఇది వచ్చేసి మనకు D5. ఇట్లా ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మన పీసెస్తోని మన అపోనెంట్ పీసెస్ని మనం చంపేటప్పుడు వాటిని ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము నైట్తోని ఇక్కడ ఉన్న పాన్ని చంపుతున్నాం. అంటే ఈ పాన్ ఏ ప్లేస్లో ఉంది మనకు? C6, ABC, C1, C2, C3, C4, C5, C6. ఓకే,
సో ఈ నైట్ అంటే ఎన్ క్రాస్ C6 అని రాయాలి. అంటే ఎన్ క్రాస్ C6 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్రాస్ పెట్టడం వల్ల ఏంటంటే మనం దాన్ని ఆ పీస్ని మనం చంపినట్టు మీనింగ్ వస్తుంది. ఓకే, అప్పుడు ఎక్కడ ఆ పీస్ పేరు రాయాల్సిన పని లేదు. ఏ పీస్ని అయితే చంపామో ఆ పీస్ని మనం ఇందులో రాయాల్సిన పని లేదు. సపోజ్ ఈ నైట్తోని రూక్ని చంపామనుకోండి, నైట్ క్రాస్ రూక్ అని రాయాల్సిన పని లేదు. ఆ రూక్ ఏ ప్లేస్లో ఉందో, ఏ బాక్స్లో ఉందో ఆ బాక్స్ నేమ్ ఒకటి మనం మెన్షన్ చేయాలి. అంటే నైట్ క్రాస్ సపోజ్ రూక్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ ఉంది ఏమవుతుంది, ఇది A6. సో నైట్ క్రాస్ A6 అంతే, సింపుల్. మీరు ఈ బాక్స్లో అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నైట్ని నేను C6లో ఉన్న పాన్ని చంపుతున్నాను. సో ఎన్ రాశాను ప్లస్ ఇంటూ C6 అంటే నైట్ క్రాస్ C6 పాన్ని చంపాను. సో ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు పాన్తో మనం ఇప్పుడు నైట్ని చంపుతున్నాం. ఇప్పుడు ఓకే, ఈ పాన్తో ఈ నైట్ చంపాలి. సో పాన్కు నేను ఏం చెప్పాను, P అనే క్యాపిటల్ లెటర్ రాయాల్సిన పని లేదు. ఓకే, ఆ పాన్లో ఉన్న ఆ బాక్స్ అది రాసి క్రాస్ ఈ బాక్స్ నెంబర్ రాయాలి. అంటే ఇప్పుడు ఏముంది, ఇక్కడ మనకు ఈ పాన్ ఎక్కడ ఉంది, B7లో ఉంది. నైట్ ఎక్కడ ఉంది, C6లో ఉంది. అంటే B క్రాస్ C6 సింపుల్ అంతే. అంటే C6లో నైట్ ఉంది కాబట్టి నైట్ రాయాల్సిన పని లేదు, ఓన్లీ మనం C6 అనే ఒకటే మెన్షన్ చేయాలి. ఇది చూడండి. సో B క్రాస్ C6 అంతే. పాన్కి ఏంటంటే మనం P అనేది మెన్షన్ చేయం కాబట్టి పాన్ ఏ బాక్స్లో ఉందో ఆ బాక్స్ సింబల్తో రాసి ఇంటూ క్రాస్ పెట్టి జస్ట్ ఏ బాక్స్ని అయితే చంపుతున్నామో ఆ బాక్స్లో ఏదైనా ఉండొచ్చు, క్వీన్, రూక్, బిషప్, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా ఓకే. సో ఇమీడియట్లీ ఆ బాక్స్ నేమ్ ఒకటే మనం రాయాలి. ఓకే, సో ఇప్పుడు చెక్ అనేది ఎలా రాయాలి. సో చెక్కి ఏంటంటే సపోజ్ ఈ క్వీన్ నుంచి నేను దీన్ని చంపి కింగ్కు చెక్ పెడుతున్నా అంటే ఇక్కడ ఏం రాయాలంటే ఇప్పుడు నేను ఈ చెక్ అనేది కూడా మనము మన నోట్ ప్యాడ్లో అది చూపించాలి. మన పేపర్ మీద ఏదైతే రాస్తామో దాంట్లో ఆ చెక్ అనే సింబల్ కూడా ఉండాలి. దానికి ఏం చేస్తామంటే క్వీన్తో ఇప్పుడు దీన్ని చంపాలి. సో క్వీన్ అనేది ఏం చేస్తాం, లెటర్ వచ్చేసి క్యూ క్రాస్ ఈ బాక్స్ నేమ్ ఏంటి, D7. ఇది వచ్చే D లైన్ కదా, ఇదంతా D7. సో క్వీన్ క్రాస్ D7 ఇది చంపగానే ఏమవుతుంది, కింగ్కు చెక్ వస్తుంది. సో ప్లస్ అంటే ఒక ప్లస్ అనేది రాస్తే మనము చెక్ చేస్తున్నాం అన్నట్టుగా మనకు మన పేపర్లో తెలిసిపోతుంది. చూద్దాం, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, క్వీన్ క్రాస్ D7 ప్లస్. ఓకే, అర్థమైంది కదా. అలాగే క్యాజ్లింగ్ అనేది ఎలా రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కింగ్కు 2 బాక్సెస్ ఉన్నాయి. ఇది కింగ్ సైడ్ క్యాజ్లింగ్, ఇది వచ్చేసి క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. ఇప్పుడు నేను ఇది క్వీన్ సైడ్ చేస్తా. సింపుల్, ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ అనేది మనం పెట్టాలి. ఇది వచ్చేసి మనం కింగ్ సైడ్ చేస్తున్నాను, ఈ సైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొచ్చింది, 00 చూసారా, ఈ మూవ్ అనేది 00 అంటే 00 మీన్ కింగ్ సైడ్ క్యాజ్లింగ్. ఇప్పుడు ఇక్కడ వైట్లో నేను క్వీన్ సైడ్ క్యాజ్లింగ్ చేస్తా. ఇక్కడ నేను 3 బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 బాక్సెస్ అంటే ఇక్కడ 3 జీరోస్ రాయాలి. అంటే 3 జీరోస్ రాస్తే ఆటోమేటిక్గా అది క్వీన్ సైడ్ క్యాజ్లింగ్. ఓకే, అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో 3 జీరోస్. ఆల్రెడీ మనం క్యాజ్లింగ్ గురించి డిస్కషన్ చేసాము. సో క్యాజ్లింగ్ చేయాలంటే ఏం చేయాలి, కింగ్ అలాగే రూక్స్ అనేది మూవ్ అయి ఉండకూడదు, మధ్యలో ఎలాంటి పీసెస్ ఉండకూడదు. చెస్లో చెక్ అండ్ చెక్మేట్ అంటే ఏమిటి? ఈ 2 డిఫరెన్స్ తెలిస్తే మీరు స్ట్రాంగ్ ప్లేయర్గా మారుతారు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ SK ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం పీసెస్ మూమెంట్స్ మరియు క్యాజ్లింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 3లో చెక్ అండ్ చెక్మేట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీ కింగ్ని అపోనెంట్ అటాక్ చేస్తే దాన్ని చెక్ అంటారు. ఎగ్జాంపుల్స్ కొన్ని చూపిస్తాను. ఇప్పుడు అపోనెంట్ తన క్వీన్ని ఇక్కడ పెట్టిన అనుకోండి, దీన్ని అటాక్ చేయడం అంటారు. దీన్నే వార్నింగ్గా చెక్ అంటాం మనం. సో ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. ఇలా మీ పీసెస్ని
అడ్డం పెట్టామంటే అది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది జస్ట్ వార్నింగ్ మాత్రమే. మీరు అవసరమైతే ఏ పీస్ని అయితే వాళ్ళు చెక్ చేస్తారో దాన్ని చంపేయచ్చు, లేదా పీస్ని అడ్డంగా పెట్టచ్చు, లేదా మీ కింగ్ని పక్కకు జరుపుకోవచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో సపోజ్ ఇప్పుడు మీరు కూడా అపోనెంట్ కింగ్ని మనం చెక్ చేయొచ్చు. చూడండి, చెక్ చేసాం. సో ఇప్పుడు మనం వాళ్ళ కింగ్ని అటాక్ చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ఏదో రకంగా ఇది ఇక్కడైనా పెట్టచ్చు, లేదా ఇది ఇక్కడైనా పెట్టచ్చు, సో ఇది ఇక్కడైనా పెట్టచ్చు, సో ఇక్కడైనా పెట్టి దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బిషప్తో వాళ్ళ నైట్ని చంపి మళ్ళీ మనం కింగ్ని అటాక్ చేయొచ్చు, మళ్ళీ చెక్ చేయొచ్చు. సో వాళ్ళు పాన్ని మన బిషప్ని, సో ఇట్లా ఈ విధంగా మనం చెక్ వచ్చినప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, లేదా ఆ పీస్ని చంపొచ్చు, లేదా సింపుల్గా కింగ్ను కూడా మనం పక్కకు జరుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మనం చెక్ ఎలా చేయాలనేది. ఇక్కడ రూక్తోని, సో రూక్ జస్ట్ ఇక్కడ పెట్టినామంటే చెక్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వీన్తో మనం చెక్ ట్రై చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్వీన్తో చెక్ ట్రై చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ నైట్తోనే మన క్వీన్ అనేది చనిపోకుండా మనం ప్లాన్ చేయాలి. ఇక్కడ చెక్ చేస్తే క్వీన్ అనేది మనకి ఇన్ని ప్లేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఓన్లీ ఇది ఒక్క ప్లేస్లే మనకు ఛాన్స్ ఉంది చెక్. సో ఇప్పుడు బిషప్తోని, ఓకే, ఇప్పుడు బిషప్ మనం ఇక్కడ కూడా పెట్టచ్చు, కానీ ఇక్కడ రూక్తో వాళ్ళు చంపేస్తారు కాబట్టి మనం జస్ట్ ఇక్కడ పెట్టాలి. ఓకే, చెక్. పాన్తో ట్రై చేద్దాం, చెక్. ఇక్కడ మనం 2 స్టెప్స్తో చెక్ చేయొచ్చు కింగ్ని, ఎందుకంటే ఒకే స్టెప్లో పాసిబుల్ లేదు. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే చెక్ రావడానికి మనం ఫస్ట్ ఎక్కడెక్కడి నుంచి మూవ్ చేసుకొని నైట్ని కరెక్ట్ ప్లేస్లో తీసుకొచ్చి చెక్ చేయాలనేది చూద్దాము. సో ఎక్కడ చెక్ చేసినా మళ్ళీ ఇక బిషప్ని కూడా చూసుకోవాలి. వాళ్ళ బిషప్ అనేది మన నైట్ని అటాక్ చేయకుండా మనం చూసుకోవాలి. సో ఎగ్జాంపుల్ మనకు చెక్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుందాం. సో ఇక్కడి నుంచి ఛాన్స్ ఉంది, ఇక్కడి నుంచి ఛాన్స్ ఉంది ఈ కింగ్ని చెక్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ప్లేస్కి రావాలంటే సింపుల్, ఈ నుంచి ఈడికి వస్తాము, ఆ తర్వాత ఈ నుంచి ఈడికి వస్తాం. ఈడికి వస్తే మనం చెక్ అవుతుంది. ఇంకా వేరే ఈ ప్లేస్కి రావాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది. సో కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్. సో ఇక్కడికి వచ్చాము, ఆ తర్వాత ఇక్కడికి వస్తాం. చెక్లో ఇంకొక డిఫరెంట్ మెథడ్, దీన్ని ఓపెన్ చెక్ అంటాము. అంటే మన క్వీన్కు అపోనెంట్ కింగ్కు మధ్యలో మనకు బిషప్ ఉంది. సో ఇక్కడ జస్ట్ బిషప్ ఇలా పెడితే కూడా ఇది చెక్ అవుతుంది. దీన్ని ఓపెన్ చెక్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే డబుల్ చెక్. సో ఈ బిషప్ని ఇక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ ఒకేసారి మనకు క్వీన్తోనే చెక్ అవుతుంది, ప్లస్ ఇక్కడ బిషప్తో కూడా చెక్ అవుతుంది. దీన్ని డబుల్ చెక్ అంటారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. మీ అపోనెంట్ మీ కింగ్ని చెక్ చేస్తే మీరు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్, మీ అపోనెంట్ క్వీన్ మీకు ఇప్పుడు చెక్ చేస్తున్నాడు, అంటే అటాక్ చేస్తున్నాడు మీ కింగ్ని. ఓకే, సో ఇప్పుడు చెక్. సో ఇప్పుడు దీనికి ఏంది 3 ఆప్షన్స్. ఒకటి కింగ్ని జరపడం, సెకండ్ ఆప్షన్ బిషప్ని అడ్డుగా పెట్టడం. మీ అపోనెంట్ క్వీన్ ఇప్పుడు మీ కింగ్ని అటాక్ చేస్తాడు, అంటే చెక్ చేస్తుంది, ఇక్కడ ఒక అటాక్ చేశాడు. ఇప్పుడు మీరు ఏంది ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇలాగైనా మీరు తినేయచ్చు. సో అడ్డుగా పెట్టచ్చు, లేదా కింగ్ని పక్కకు మూవ్ చేయొచ్చు. అవకాశం ఉంటే మీ అపోనెంట్ పీస్ని మీరు ఏ పీస్తో అయితే అటాక్ చేస్తున్నాడో ఆ పీస్ని మీరు చంపేయచ్చు. మీ కింగ్ని మీ అపోనెంట్ చెక్ చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఆప్షన్ ఉండదు కింగ్ని ఎస్కేప్ చేయడానికి. కింగ్ జరపడానికి ఉండదు, ఏదైనా పీస్ని అడ్డుగా వేయడానికి ఉండదు, ఆ పీస్ని అపోనెంట్ పీస్ని క్యాప్చర్ చేయడానికి కూడా ఉండదు. సో అలాంటి సందర్భంలో దీన్ని చెక్మేట్ అంటాం, అంటే గేమ్ అనేది అక్కడే ఫినిష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీ వైట్ క్వీన్తో దీన్ని అటాక్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ బ్లాకింగ్ అనేది ఎటు మూవ్ అవ్వదు, మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, దీన్ని చంపలేదు, ఎందుకంటే ఇక్కడ మీ బిషప్ అనేది సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇలాంటి సందర్భంలో దీన్ని చెక్మేట్ అంటాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ రూక్తోనే ఇక్కడ పెడతాం. ఇప్పుడు మనకు ఈ బ్లాకింగ్ ఎటు మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఈ నైట్తో ఇక్కడ ఫినిష్ చేద్దాం. నైట్తో ఇక్కడ చెక్ చేసాం. సో చూడండి, బ్లాకింగ్ ఎక్కడ మూవ్ అవ్వదు.
సో ఇది చెక్మేట్. మీ అపోనెంట్ రిజైన్ చేస్తారు. ఓకే, ఇక్కడ గేమ్ క్లోజ్. సో సింపుల్గా చెప్పాలంటే చెక్ అండ్ చెక్మేట్ డిఫరెన్స్ ఏంటంటే, చెక్ జరిగినప్పుడు మీరు మీ కింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చెక్మేట్ అంటే ఏమిటంటే కింగ్ ఎక్కడ మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో గేమ్ అక్కడితో క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక పజిల్ ఇస్తున్నాను, ఒకటి చెక్ గురించి అండ్ చెక్మేట్ గురించి. సో ఈ పొజిషన్లో వైట్ అనేది బ్లాక్ కింగ్ని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారో, ఎలా అటాక్ చేస్తారో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. అదే సింబల్స్ తెలుసు కదా మనం ఎలా రైట్ డౌన్ చేస్తామో, సో ఆ ప్రకారంగా మీరు ఆలోచించి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ చెక్మేట్ ఎలా చేయాలి, ఇక్కడ చెక్మేట్ పజిల్. సో ఇప్పుడు మీరు బ్లాక్ కింగ్ని అటాక్ చేస్తూ చెక్మేట్ చేయాలి. అంటే బ్లాక్ కింగ్ అనేది ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఇది ఎలా చెక్మేట్ చేస్తారనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. చెస్లో ఫస్ట్ 5 మూవ్స్ కరెక్ట్గా ఆడితేనే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. మనము ప్రీవియస్ క్లాస్లో బేసిక్స్ మొత్తం నేర్చుకున్నాము. ఇప్పుడు క్లాస్ 5 అంటే ఫేజ్ 2లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం గేమ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గేమ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 5 to 7 మూవ్స్ని మనం ఓపెనింగ్ అంటాం. ఇక్కడ మీరు కరెక్ట్గా ప్లాన్ స్టార్ట్ చేయాలి. రూల్ నెంబర్ 1, సెంటర్ కంట్రోల్. ఈ బోర్డులో ఈ 4 స్క్వేర్స్ సెంటర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ 4 స్క్వేర్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని కంట్రోల్ చేసే విధంగా మన పీసెస్ ఓపెనింగ్ అనేది ఉండాలి. ఓకే, ఎవరైతే ఈ 4 స్క్వేర్స్ని కంట్రోల్ తెచ్చుకుంటారో వాళ్ళకు గేమ్లో ఆధిక్యం ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు గేమ్ ఎలా ఓపెన్ చేయాలి, మనకు ఓపెనింగ్స్ అనేవి చాలా ఉన్నాయి. సో సింపుల్గా మీకు ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. సో ఇదొక ఓపెన్, దీన్ని E4 అంటారు, దీన్ని D4 అంటారు, దీన్ని నైట్ C3 అంటారు, నైట్ F3 అంటారు. సో ఇలా వైట్ సైడ్ నుంచి మనం ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. అదే వైట్ సైడ్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ ఎలా ఓపెన్ చేయాలి, వైట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాన్ని అటాకింగ్ అంటారు. సో బ్లాక్ సైడ్ నుంచి ఏంటంటే దానికి అనుగుణంగా మనము డిఫెన్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఇంతకుముందు నేను చూపించాను కదా, సపోజ్ E4, వైట్ అనేది E4 స్టార్ట్ చేసింది. సో బ్లాక్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో సింపుల్గా మనము D4తోని మనం బ్లాక్ చేసాం అంటే ఈ పాన్ అనేది ముందుకు రాకుండా ఉంటుంది. ఓకే, అలాగే నేను చెప్పాను కదా ఈ 4 స్క్వేర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనేది, దీన్ని ఫోకస్ చేసుకొని మనము మన పీసెస్ ఓపెన్ అనేది చేయాలి. ఓకే, సో సపోజ్ D4 చేసింది, సో చేయొచ్చు, లేదా నైట్ F3 చేయొచ్చు, లేదా D5 అయినా చేయొచ్చు. సో ఇలా ఎలా చేసినా మనము డిఫెన్స్లోనే ఉంటుంది. అంటే వాళ్ళ పీసెస్ ఓపెనింగ్ ఆధారంగా మన పీసెస్ డిఫెన్స్ అనేది ఉండాలి, రిప్లే అనేది ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, దీంట్లో మన పీసెస్ని ఎలా డెవలప్ చేయాలి. సింపుల్, ఫస్ట్ ఏంటంటే మనము చెప్పాను కదా E4, ఓకే, వాళ్ళు D5. నెక్స్ట్ మనము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్గా మనము ఈ 4 ఉన్నాయి కదా, 2 నైట్స్ అండ్ 2 బిషప్స్, వీటిని ఫస్ట్ మనం గేమ్లోకి తీసుకురావాలి, అంటే బయటికి తీసుకురావాలి. ఓకే, కొంతమంది క్వీన్ని తీసుకొస్తారు, అది రాంగ్, అది మీకు చెప్తాను ఎలా అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది, అతను డిఫెన్స్ చేశాడు, ఇప్పుడు దీన్ని మనం అటాక్ చేస్తున్నాం. ఓకే, అతను ఏంది దీన్ని డిఫెన్స్ చేయాలి కదా, సో అతను ఇది చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో నైట్ ఓపెన్ చేసినాము, అతను ఇది పెట్టాడు. సో మనము
ఇక్కడ ఓపెన్ చేసినాము, అతను నైట్ అనేది F6లో పెట్టాడు, మనము D3. సో బ్లాక్ వచ్చేసి బిషప్ G4. సో మనము బిషప్ చూడండి, ఇప్పుడు మన 4 పీసెస్ అంటే 2 నైట్స్ అండ్ 2 బిషప్స్ అనేది బయటకు వచ్చాయి. ఈ విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 3, కింగ్ సేఫ్టీ. ఓపెనింగ్ ఫ్యూ మూవ్స్ తర్వాత మనము కింగ్ని సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాము క్యాజిలింగ్ అని. సో ఆ ప్రకారంగా ఇక్కడ కింగ్ని మనము సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. E4, E5, నైట్ F3, నైట్ C6, బిషప్ C4, నైట్ F6. సో ఇప్పుడు క్యాజిలింగ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ గేమ్లో. కింగ్ని వీలైనంత తొందరగా మనం సేఫ్టీ ప్లేస్కు షిఫ్ట్ చేయడం. సో క్యాజిలింగ్ చేస్తూ మనం ఒక సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేయడం అనమాట. రూల్ నెంబర్ 4, ఇంతకుముందు చెప్పాను కదా, మనము క్వీన్ని ఎర్లీగా బయటికి తీసుకురావద్దు. ఇక్కడ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే క్వీన్ని ఎర్లీగా తీసుకురావడమే. సో అది ఆ మిస్టేక్ చేయొద్దు. ఎలాగంటే సో ఇలా పెట్టాము, ఇలా ఎప్పుడు చేయకండి. స్టార్టింగ్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇవి పనికొస్తాయి, కానీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇది వర్కౌట్ కాదు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. క్వీన్ ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీగా తీసుకురావద్దు. మనం ఎప్పుడైనా ఈ 2 నైట్స్ని, ఈ 2 బిషప్స్ని గేమ్లోకి తీసుకొచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మనం క్వీన్ని బయటకు తీసుకురావాలి. తర్వాత రూల్ నెంబర్ 5, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే స్టార్టింగ్లో మాత్రం కొన్ని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీలైనంత తొందరగా స్పీడ్గా మూవ్ చేయండి. కానీ ప్రాక్టీస్కి ముందు ఫాస్ట్గా మూవ్ చేయకండి, ఆలోచించి మూవ్ చేయండి. మీ అపోనెంట్ ఏ స్టెప్ వేశాడో దానికి అనుగుణంగా మీ స్టెప్స్ అనేది థింక్ చేసి వేయండి. అయితే టైం మేనేజ్మెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ 5 to 7 మూవ్స్ అనేది మీకు ఈజీగా, ఏ ఓపెనింగ్లో అయినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ 7 to 10 మూవ్స్ అనేది కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత స్పీడ్గా మూవ్ చేయండి. ఆ తర్వాత మిడిల్ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మన స్ట్రాటజీస్ అప్లై చేయాలి. ఇప్పుడు మీ బెస్ట్ ఓపెనింగ్ ఏమిటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు సేమ్ పీసెస్ని మళ్ళీ మూవ్ చేస్తున్నారా? అదే మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SK ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం పీసెస్ డెవలప్మెంట్ గురించి మరియు బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి తెలుసుకున్నాము. అసలు పీస్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? గేమ్ స్టార్టింగ్లో మన పీసెస్ని కరెక్ట్ పొజిషన్లోకి తీసుకెళ్లడమే డెవలప్మెంట్ అంటారు. దీనికి మీరు కొన్ని రూల్స్ ఫాలో అవుతే మీరు మీ ఓపెనింగ్ని కరెక్ట్గా ప్లాన్ చేయగలరు. రూల్ నెంబర్ 1, మైనర్ పీసెస్ని ముందుగా డెవలప్ చేయడం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. చూడండి, E4, E5, C4, knight F6, knight F3, bishop C5, D3, D6, bishop G5, bishop G4, knight C3, knight C6. సో ఈ విధంగా మనము మైనర్ పీసెస్ని గేమ్లోకి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ 2 knights, 2 bishops, 2 white knights. సో ఈ విధంగా మనం తీసుకురావాలి. రూల్ నెంబర్ 2,
సేమ్ పీసెస్ని అగైన్ అండ్ అగైన్ మూవ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ నైట్ F3, D6, నైట్ C3, బిషప్ G4. సో ఇక్కడ నైట్ ఎక్కడ చనిపోతుందో అని చెప్పేసి మళ్ళీ మనం బ్యాక్ తీసుకుంటాం, అంటే మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత నైట్ F6, H3. చూడండి మళ్ళీ ఇక్కడ ఈ బిషప్ ఎక్కడ చనిపోతుందని చెప్పేసి మళ్ళీ బ్లాక్ అనేది సేమ్ ప్లేస్కు బిషప్ వెళ్ళిపోయింది. సో ఇట్లా ఈ విధంగా మనము రిపీటెడ్గా చూడండి, ఇక్కడ ఇది 2 సార్లు రిపీట్ అయ్యింది మూవ్, బయటకు వచ్చింది మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. బిషప్ కూడా ఇక్కడ ఈ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇది అనేది రూల్ నెంబర్ 2. పీసెస్ని మళ్ళీ రిపీట్ మూవ్స్ అనేది చేయొద్దు. ఓకే, వేరే పీసెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నైట్ F3, D6, నైట్ C3, బిషప్ G4. సో ఇంతకుముందు మనము దీన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకున్నాం నైట్ని, సో మళ్ళీ G1లకే పెట్టాము. సో అలా చేయకుండా ఇప్పుడు వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. D4. సో ఇది ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇది చంపినా కానీ మళ్ళీ మనము క్రాస్ చేయొచ్చు. ఇది 3 పాయింట్స్, ఇది 3 పాయింట్స్. సో మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. సో దీని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. సో వేరే పీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు బ్లాక్ వచ్చేసి నైట్ F6, సో H3 పెట్టాము. సో H3 పెడితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, జస్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ ఇది 2 స్టెప్స్ సిస్టమ్ అనుకోండి, మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెడితే ఇది గేమ్లోనే ఉంటుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రూల్ నెంబర్ 3, మెయిన్ పీసెస్ని యాక్టివ్ స్క్వేర్స్కి మూవ్ చేయడం. మన మెయిన్ పీసెస్ని యాక్టివ్ స్క్వేర్స్కి మూవ్ చేయడం వల్ల మనము మన అపోనెంట్ని అటాక్ చేయడానికి, అలాగే వాళ్ళు కనుక మన మీద అటాక్ చేస్తే మనం డిఫెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రూల్ నెంబర్ 4, అవాయిడ్ అన్నెసెసరీ పాన్ మూవ్స్. మన వద్ద 8 పాన్స్ ఉంటాయి. రిపీటెడ్గా అన్ని పాన్స్ ఒక స్టెప్ 2 స్టెప్స్ జరపడం వల్ల, సో ఇది జరపకూడదు. సో ఎగ్జాంపుల్ సో ఇలా అన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏముండదు. పాన్స్ అనేది ముందుకు వెళ్తాయి, ముందు ర్యాంక్లోకి వెళ్తాయి, దీనివల్ల ఉపయోగం లేదు. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. సో ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము, సేమ్ పీసెస్ని మళ్ళీ రిపీటెడ్గా మూవ్ చేయొద్దని. ఇక్కడ కరెక్ట్ వే ఏమిటంటే డిఫరెంట్ పీసెస్ని డెవలప్ చేయడం, అంటే గేమ్లోకి తేవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. E4, E5, నైట్ F3, నైట్ C6, బిషప్ C4, బిషప్ C5, నైట్ C3, D6, D3, బిషప్ G4, బిషప్ D2, నైట్ E7, నెక్స్ట్ క్యాజ్లింగ్. సో ఈ విధంగా మనము గేమ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ అన్ని పీసెస్ మనకు, అన్ని మైనర్ పీసెస్ అన్నీ మనకు గేమ్లోకి వచ్చినాయి, అన్ని డిఫరెంట్ పీసెస్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు క్వీన్ బయట తేవడం, ఇట్లా ఈ విధంగా క్వీన్ D7. ఆ తర్వాత ఈ 2 రూక్స్ అనేది ఒకదానికొకటి కనెక్ట్ ఉండాలి గేమ్లో, ఇట్లా ఈ విధంగా ఒకదానికొకటి కనెక్ట్ ఉండాలి. అప్పుడే మన గేమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి డీప్గా డిస్కషన్ చేద్దాము. క్విజ్ నెంబర్ 1, ఇక్కడ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్విజ్ నెంబర్ 2, ఇప్పుడు మీది బ్లాక్, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు మీ పీసెస్ని ఫ్రీగా లాస్ అవుతున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SK Fact
ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం పీసెస్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు క్లాస్ 6లో ఇంకొన్ని కామన్ మిస్టేక్స్ ఏమిటో చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, హ్యాంగింగ్ పీసెస్. ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు ఒక స్క్వేర్లో ఉంచడం, వాటికి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మీ అపోనెంట్ దాన్ని క్యాప్చర్ చేసినా మళ్ళీ మీరు దాన్ని రీక్యాప్చర్ చేయలేరు. దానికి సపోర్ట్తోని మనం మూవ్ చేయాలి. చూద్దాం ఇప్పుడు. చూడండి ఎగ్జాంపుల్, E4 B6. ఇక్కడ బిషప్ పెట్టాము, బిషప్ నుంచి మనము A6లోకి పెట్టాము. కానీ ఇక్కడ ఏం లాభం, ఏదో మూవ్ జరపాలని చెప్పి జరిపాము తప్పితే ఇక్కడ ఎలాంటి యూజ్ లేదు. సో దీనికి సపోర్ట్ కూడా లేదు. అట్లీస్ట్ క్వీన్ ఇక్కడ ఉంటేనన్నా మనకు సపోర్ట్ ఉన్నట్టు, లేదా నైట్ ఇక్కడ ఉంటేనన్నా సపోర్ట్ ఉన్నట్టు. ఇప్పుడు మనకు ఎలాంటి సపోర్ట్ లేదు. సో అతను ఈజీగా బిషప్తో తినేస్తాడు. ఓకే, సో ఇలా మనం ఫ్రీగా పీసెస్ ఇవ్వడం అంటారు. ఇది రూల్ నెంబర్ 1. ఇలా మనం ఎప్పుడు చేయకూడదు. ఖచ్చితంగా దానికి సపోర్ట్తో ఒక ప్లానింగ్తో మనం మూవ్ చేయాలి. సో ఎలా మూవ్ చేయాలంటే E4 E5 నైట్ F3 నైట్ C6 A3. ఇప్పుడు మనము నైట్ అనేది మనము B4లోకి మూవ్ చేసినాం. ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి, ఇక్కడ పెట్టాము, కానీ ఏం లాభం. కానీ అక్కడ పాన్తో చనిపోతుంది కదా. పాన్ అనేది జస్ట్ 1 పాయింట్, ఇది 3 పాయింట్స్. ఈ నైట్ బిషప్స్ అనేది మనకు మైనర్ పీసెస్, చాలా ఇంపార్టెంట్ పీసెస్. ఇది పాన్ అనేది జస్ట్ 1 పాయింట్. సో ఇప్పుడు ఇలా తినడం అనుకోండి, ఏం లాభం. మీకు 2 పాయింట్స్ లాస్. మీకు ఒక మేజర్ పీస్ వెళ్ళిపోతుంది, అలాగే ఒక మైనర్ పీస్ వెళ్ళిపోతుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటిది మనం చేయకూడదు. మిస్టేక్ నెంబర్ 2, అపోనెంట్ ప్లాన్ని ఇగ్నోర్ చేయడం. అంటే అతను జరుపుతున్న మూవ్స్ని ఎందుకు జరుపుతున్నాడో మనం పట్టించుకోకుండా ఉండడం. అపోనెంట్ ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడకుండా ఆడడం వెరీ డేంజరస్. అపోనెంట్ ఒక స్టెప్ వేశాక అతను ఆ స్టెప్ ఎందుకు వేశాడు అనేది మనం ఒక 5 to 10 seconds థింక్ చేయాలి. ఆ తర్వాతనే దానికి అనుగుణంగా మన రిప్లై అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. E4 E5 క్వీన్ F3 నైట్ C6 నైట్ C3 నైట్ D4. ఇక్కడ అపోనెంట్ ప్లాన్ ఏందనేది మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాం, అసలు పట్టించుకోకుండా నైట్ E2 అని పెట్టాం. దేనికి, ఇది ఇక్కడ పెట్టేసి ఆ నైట్ని చంపుదామని. కానీ ఇక్కడ అపోనెంట్ ప్లాన్ ఏంది, క్వీన్. అతను క్వీన్ని చంపడానికి వచ్చాడు ఇక్కడ. సో మనం దీన్ని అర్థం చేసుకోలేదు. సో అర్థం చేసుకోకుండా మనం దీన్ని అటాక్ చేద్దామని చెప్పేసి ఇది ఈ విధంగా ప్లాన్లో మనం ఇక్కడ మూవ్ చేసాం. సో ఇది మనకు స్టార్టింగ్లో ఇవి జరిగే సిల్లీ మిస్టేక్స్ అన్నట్టు. వీటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మిస్టేక్ నెంబర్, ఇక్కడ మన ప్రత్యర్థి తన చిన్న పీసెస్ని ఎరగా వేసి ఒక మేజర్ పీస్ని ట్రాప్లో పడేయడం. దాన్ని మనం అబ్జర్వ్ చేయకుండా, అంటే థింక్ చేయకుండా ఇగ్నోర్ చేసి మనం వేరే స్టెప్ వేస్తాం జనరల్గా. సో అప్పుడు మన మేజర్ పీస్ అనేది చనిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. నైట్ F3 D5 E4 D క్రాస్ E4 నైట్ G5 నైట్ C6 E3 D క్రాస్ E3 బిషప్ క్రాస్ E3 H3 నైట్ క్రాస్ F7 కింగ్ క్రాస్ F7. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనం తిన్నాము, ఇది ఫ్రీగా వస్తుందని. అతను ఏం స్టెప్ వేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ G6 ఫ్రీగా వస్తుంది కాబట్టి తిన్నాం. సో ఈ క్వీన్ని తినడానికని అతను మనల్ని ఇక్కడ నుంచి ట్రాప్ చేసింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. E4 C5 D4 C క్రాస్ B4 C3 D క్రాస్ C3 నైట్ క్రాస్ C3 నైట్ C6 నైట్ F3 D6 బిషప్ C4 నైట్ F6 E5
నైట్ క్రాస్ E5, నైట్ క్రాస్ E5, D క్రాస్ E5. ఇప్పుడు మన అపోనెంట్ ఏం చేస్తున్నట్టే check, చెక్ పెట్టాడు, తిన్నాం. మన క్వీన్ అనేది ఇక్కడ లాస్ అయింది. ఈ ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకొని మనం గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్, ఎలాంటి ప్లాన్ లేకుండా ఆడడం. ఒక స్టెప్ వేసిన తర్వాత ప్రత్యర్థి వేసే స్టెప్స్తోని మనం అదే పీస్ని జరపవలసి వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎలాంటి ప్లాన్ లేకుండా ఆడడం. చూద్దాం. నైట్ F3, F4, నైట్ E5, నైట్ C4, బిషప్ E3, నైట్ E3. అగైన్ మళ్ళీ మనం బ్యాక్ వచ్చాం. నైట్ C6. చూడండి ఈ నైట్ వీళ్ళు ఎన్ని పీసెస్ డెవలప్ అయ్యాయి, 1, 2, 3, 4. సో మనది ఒక నైటే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఈ నుంచి ఇక్కడికి పోయింది, ఈ నుంచి ఇక్కడ పోయింది, మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది రిపీటెడ్గా ఒకటే మూవ్ చేయాల్సి వచ్చింది మనం. సో ఇలా జరగకుండా చూసుకోవాలి. మనం స్టెప్ వేశాక ఒక రీజన్ ఉండాలి, ఏదో ఒక ప్లాన్తో మూవ్ అవ్వాలి, లేదంటే మనం గేమ్లో వెనక పడిపోతాం. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం మూవ్ చేయడానికి ముందు ఒక 5 to 10 seconds ఆలోచించాలి. ఆపోనెంట్ నెక్స్ట్ మూవ్ని కూడా మనం గెస్ చేయాలి. మీ పీసెస్ని సేఫ్గా ఉంచండి, అంటే వాటికి ఏదో ఒక పీసెస్తో కనెక్ట్ అంటే సపోర్ట్ చేయండి. పాన్ లేదా వేరే మైనర్ పీస్ లేదా మేజర్ పీసెస్తో దానికి సపోర్ట్ చేయండి. బ్లాక్ చేసిన ఒక్క మిస్టేక్ గేమ్ ఓవర్. ఒక కంప్లీట్ గేమ్ ఎలా గెలవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SK ఫ్యాక్ట్ ల్యాబ్. ఇప్పటి వరకు మనం బేసిక్స్, మూమెంట్స్, మిస్టేక్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు క్లాస్ 7లో ఒక సింపుల్ గేమ్ చూద్దాం. ఇప్పుడు గేమ్ చూద్దాం. E4, E5, బిషప్ C4, నైట్ C3, క్వీన్ F3, D3. చూడండి ఇక్కడ ఈ బోర్డులో మనకు F7 కానీ ఆ తర్వాత F2 కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది వీక్ అండ్ స్ట్రాంగ్ స్క్వేర్ అన్నట్టు. సో ఇక్కడ ఏంది మన ప్లాన్, checkmate, ఇక్కడ కింగ్ ఎటు వెళ్తానికి ఛాన్స్ లేదు, మధ్యలో ఏది పెడతానికి కూడా ఛాన్స్ లేదు. సో ఇక్కడ క్వీన్ని ఎర్లీగా తీసుకొచ్చాం, కానీ మన రూల్స్ ప్రకారం క్వీన్ని ఎర్లీగా తీసుకురావద్దు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు కొన్ని సింపుల్ టాక్టిక్స్ అని తెలియాలి. అంటే షార్ట్ గేమ్స్ అంటారు వీటిని. మీ అపోనెంట్ వీక్ అయితే మనం ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేయొచ్చు. మీకు తెలిసిపోతుంది మీ అపోనెంట్ వీకా స్ట్రాంగ్గా. అతను మీ లెవెల్లో కానీ మీకు స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మీరు క్వీన్ మాత్రం ఎర్లీగా తీసుకురావద్దు. మన ప్లాన్స్ మనకు ఉన్నాయి కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. E4, E5, నైట్ F3, నైట్ F6. తన నైట్తో తను అటాక్ చేస్తారు, మన కౌంటర్ అటాక్గా ఈ నైట్తోని వాళ్ళ పాన్ని అటాక్ చేస్తున్నాం. నైట్ క్రాస్ D4, నైట్ C6, D క్రాస్ C6. సో తను ఈ బిషప్ని బయటకు తీసుకురావడానికి అని చెప్పేసి E3 మూవ్ చేశాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇది అంటే మన F2 అండ్ F7 ఈ రెండు అనేది స్క్వేర్స్ చాలా వీక్ ఆర్ స్ట్రాంగ్. అది మన ఆడే మూవ్స్ని బట్టి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని టార్గెట్ చేస్తున్నాము. సో బిషప్ E2, H5, అక్కడ సేఫ్ సైడ్గా క్యాదలింగ్. నైట్ F5, మన నైట్ని పుష్ చేయడానికి అని చెప్పేసి అతను H3 అనేది మూవ్ చేశాడు. సో మనం దాన్ని ఇగ్నోర్ చేసి క్వీన్ని D6లోకి మూవ్ చేసాము. సో అతనికి ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా, సో ఇమీడియట్లీ క్యాప్చర్ చేశాడు. సో మనం కూడా పాన్తోని G4ని క్యాప్చర్ చేశాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఎండ్ గేమ్కి వచ్చింది, ఎందుకంటే అతను ప్రొటెక్ట్ చేయలేడు. మనము ఇంతకుముందు ఈ నైట్ని అతనికి ఫ్రీగా ఇవ్వడానికి అదే కారణం. checkmate, చెక్మేట్. ఎందుకంటే దీంతో ఇది తినలేడు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెక్ చేస్తుంది. ఇది తీస్తే ఓపెన్ చెక్ అవుతుంది కాబట్టి తినలేడు. సో ఇటు వెళ్ళలేడు, ఎందుకంటే ఇక్కడ రూక్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ
చెక్ చేస్తుంది. సో ఇది ఒక గేమ్. ఇక్కడ మనం పీసెస్ని తొందరగా డెవలప్ చేసాం. సేమ్ పీసెస్ని రిపీట్ చేయలేదు. ఎండింగ్లో మనం చెక్ పెట్టిన తర్వాత వైట్ కింగ్ ఎస్కేప్ అవ్వకుండా మనం ప్లాన్ చేసుకున్నాం. సో ఈ గేమ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే F2 స్క్వేర్ని మనం ఫోకస్ చేసాం. ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తూ అపోనెంట్ చేసిన మిస్టేక్స్ని మనం పనిష్ చేసాం. ఒక్క మూవ్తో 2 పీసెస్ని అటాక్ చేయగలరా? ఇదే చెస్లో ఫోర్క్ అనే పవర్ఫుల్ టాక్టిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం కంప్లీట్ గేమ్స్ గురించి డిస్కషన్ చేశాం. ఇప్పుడు క్లాస్ నెంబర్ 8లో మనం ఫోర్క్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ ఫోర్క్? ఒక పీస్తో ఒకేసారి 2 పీసెస్ని అటాక్ చేయడం. అంటే ఇందులో ఏదో ఒక పీస్ని మీ అపోనెంట్ ఒక పీస్ని ఫ్రీగా వదులుకోవాల్సిందే. దాన్నే ఫోర్క్ అంటారు. ఇక్కడ నేను మీకు కొన్ని పవర్ఫుల్ ఫోర్క్ అటాక్స్ని ఎన్ని పీసెస్తో చేయొచ్చో చూపిస్తాను విత్ ఎగ్జాంపుల్. అన్నింటికన్నా చాలా పవర్ఫుల్ నైట్ ఫోర్క్. చాలామంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ బోర్డులో నైట్తో ఒక ఫోర్క్ ఛాన్స్ ఉంది. నైట్ E7లో పెట్టి చెక్ చేశాం. ఇది ఒకేసారి 2 పీసెస్ని అటాక్ చేస్తుంది. ఇక్కడ కింగ్ని అండ్ క్వీన్ని. సో ఖచ్చితంగా చెక్ తప్పించుకోవాలి కాబట్టి అతనికి ఇక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు క్వీన్. సో క్వీన్ లాస్ అవుతాడు మీ అపోనెంట్. సో ఇదొకటి మోస్ట్ పవర్ఫుల్. ఈ నైట్ ఫోర్క్ అనేది వెరీ డేంజర్. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, చిన్న టాక్టిక్ యూజ్ చేసి మనము నైట్ ఫోర్క్ అటాక్ చేయొచ్చు. సింపుల్. క్వీన్ చెక్. ఇక్కడ క్వీన్ అనేది మనం ఇక్కడ లాస్ అవుతున్నాం. కింగ్కి కూడా ఎలాంటి ఆప్షన్ లేదు, ఇటుపోవడానికి కానీ ఇటుపోవడానికి కానీ. ఓకే, సో ఖచ్చితంగా ఈ వైట్ క్వీన్ని తినాల్సిందే. ఓకే, తిన్నది. సో ఇప్పుడు ఈ నైట్తోని మనం రూక్ అటాక్ చేసి మనం కింగ్ని అండ్ క్వీన్ని ఒకేసారి ఫోర్క్ అటాక్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా కింగ్ అనేది ఇక్కడ కానీ పెట్టాల్సిందే. ఆ తర్వాత ఇది. దీనివల్ల మనకు ఎక్స్ట్రా రూక్ అనేది వచ్చింది. ఇక్కడ పాన్తో కూడా మనము ఫోర్క్ అటాక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒకేసారి 2 పీసెస్ని మనం అటాక్ చేస్తున్నాం. దీన్ని పాన్ ఫోర్క్ అటాక్ అంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పీసు వాళ్ళు కాపాడుకోవాలి, ఒక పీస్ని వదులుకోవాల్సింది. ఓకే, సో ఏది ఇంపార్టెంటో ఏది ప్రస్తుతానికి ఇంపార్టెంట్ కాదో గేమ్లో ఆ పీస్ని వదులుకుంటారు, ఇంపార్టెంట్ పీస్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో బిషప్ బ్యాక్ వెళ్తుంది. సో అప్పుడు గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. ఏదో ఒకటి కాపాడాలి, ఇంకొకటి వదులుకోవాలి, ఇలా అన్నమాట. సో ఇది పాన్ ఫోర్క్ అటాక్ అంటారు. రెగ్యులర్గా మనం చేసే కామన్ మిస్టేక్స్. ప్లేయర్స్ ఫోర్క్ ఛాన్సెస్ని మిస్ చేసుకుంటారు, అంటే అబ్జర్వ్ చేయరు. ఎందుకంటే బోర్డ్ని ఫుల్గా అబ్జర్వ్ చేయరు కాబట్టి. అందుకనే మూవ్కు ముందు 5 సెకండ్స్ థింక్ చేయండి. ఇలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బోర్డులో అని మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రూక్తో ఫోర్క్ అటాక్. check, సో ఏదో ఒక పీస్ని వదులుకోవాల్సిందే. కింగ్ చెక్ ఉంది కాబట్టి మూవ్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని తింటాం. ఇప్పుడు బిషప్తో ఫోర్క్ అటాక్. check, కింగ్ని మూవ్ చేయాలి, రూక్ అనేది లాస్. ఇప్పుడు క్వీన్తో ఫోర్క్ అటాక్. చూడండి, ఇక్కడ ఈ నైట్ అనేది మనకు ఇక్కడ అటాక్ చేస్తుంది మన క్వీన్ని. సింపుల్ ఫోర్క్ అటాక్. check, check, సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ రూట్ని అటాక్ చేసి మనం ఫోర్క్ అటాక్గా ఎలా తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఈ రూట్ని
అటాక్ చేస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా డిపెండ్ చేసుకోవాల్సింది. ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ 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 కూడా లేదు, ఇది అటాక్ చేస్తుంది. సో ఇక్కడ పెట్టింది. సో ఇప్పుడు check, సో ఈ విధంగా కొన్ని ఫోర్క్ అటాక్స్ మనం మ్యాక్సిమం అన్ని పీసెస్తో మనం చేయొచ్చు. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ పజిల్. ఇది పజిల్ నెంబర్ 1. మీరు నైట్తో ఫోర్క్ అటాక్ ఎలా చేస్తారు? ఇది పజిల్ నెంబర్ 2. ఇక్కడ వైట్ ఫోర్క్ అటాక్ ఎలా చేస్తుంది? సెకండ్ స్టెప్లో ఒక స్టెప్ వేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఫోర్క్ అటాక్ ఛాన్స్ ఉంటుంది. అది మీరు ఫైండ్ అవుట్ చేసి ఫోర్క్ అటాక్ చేసి నాకు చూపించండి. ఈ 2 పజిల్స్ మీరు విత్ స్టెప్స్తో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో మనం పిన్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్ గురించి నేర్చుకుందాం. మీ అపోనెంట్ తన పీస్ని మూవ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మీకు ఎలా ఉంటుంది? అదే చెస్లో పిన్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం ఫోర్క్ అనే ఒక టాక్టిక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 9లో పిన్ అనే ఒక పవర్ఫుల్ టాక్టిక్ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు పిన్ అంటే ఏంటి? ఒక పీస్ మూవ్ చేస్తే దాని వెనకాల ఉన్న ఒక పవర్ఫుల్ పీస్ లాస్ అవుతాం. అందుకనే ముందు ఉన్న పీస్ని మూవ్ చేయలేని సిచ్యువేషన్, దీన్నే మనం పిన్ అంటాము. అయితే ఈ పిన్లో 2 టైప్ ఆఫ్ పిన్స్ ఉంటాయి. ఒకటి అబ్జల్యూటివ్ పిన్, సెకండ్ వచ్చేసి రిలేటివ్ పిన్. ఇప్పుడు అబ్జల్యూట్ పిన్ గురించి చూద్దాం. వాళ్ళ కింగ్ అనేది H8లో ఉంది, వాళ్ళ నైట్ వచ్చేసి E5లో ఉంది. సో మనం ఈ బిషప్ అన్ని ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళ నైట్ అనేది పిన్ అయింది. సో ఇప్పుడు ఈ కింగ్ని తీస్తే చెక్ అవుతుంది కాబట్టి ఈ నైట్ని అనేది మూవ్ చేయలేరు. సో అతను ఖచ్చితంగా నెక్స్ట్ చెక్ని తప్పించుకోవాలి కాబట్టి ఎటో జరపాల్సిందే. అప్పుడు మనం ఈ నైట్ని క్యాప్చర్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాళ్ళ కింగ్ అనేది F8లో ఉంది, ఈ రూక్ అనేది C5లో ఉంది. సో బిషప్ని మనము A3లో పెట్టి మనం పిన్ చేసాం వాళ్ళ రూక్ని. సో వాళ్ళ రూక్ జరపలేరు కాబట్టి నెక్స్ట్ చెక్ని తప్పించుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కింగ్ని మూవ్ చేయాల్సిందే. సో అప్పుడు మనం మళ్ళీ వాళ్ళ మేజర్ పీస్ అయిన రూక్ని మనం క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడు మనం రిలేటివ్ పిన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వాళ్ళ కింగ్ అనేది ఇక్కడ ఉంది, నైట్ అనేది ఇక్కడ ఉంది, మన రూక్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్టెప్ వేసాం అనుకోండి, F4 వేసాం, నైట్కి మనం చెక్ చేస్తున్నాం. ఓకే, ఈ నైట్ తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది వాళ్ళు కనుక మూవ్ చేస్తే ఇది డైరెక్ట్ ఇక్కడ చెక్ ఉంటుంది. సో కాబట్టి మూవ్ చేయలేరు. సో ఖచ్చితంగా అతను కింగ్ని జరుపుకోవాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో మనము పాన్తోని మనం ఆ నైట్ని క్యాప్చర్ చేస్తాము. ఓకే, వాళ్ళు ఇలా క్యాప్చర్ చేస్తారు, మనం మళ్ళీ రూక్తో క్యాప్చర్ చేస్తాం. సో ఇది ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు చూడండి, కింగ్ అనేది వాళ్ళది ఇక్కడ ఉంది. సో మన క్వీన్ అనేది ఈ G లైన్ మొత్తం క్రాస్ చేస్తుంది. ఇది మొత్తం అంటే G8లో ఉన్న కింగ్ని అదే లైన్లో మన క్వీన్ ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ నైట్ ఉంది వాళ్ళది, మన బిషప్ అనేది BTలో ఉంది. సో మన బిషప్తోని ఇప్పుడు ఈ నైట్ని తిన్నామనుకోండి, వీళ్ళు ఈ పాన్తోని మళ్ళీ రీక్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఈ క్వీన్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. ఈ పాన్తో కనుక మన బిషప్ని క్యాప్చర్ చేస్తే అది చెక్ ఉంటుంది కాబట్టి ఇది ఇంపాసిబుల్. ఓకే, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి, సేమ్ అదే ఫార్ములా. మన క్వీన్తో వాళ్ళ G6 పాన్ని క్యాప్చర్ చేసాం, చెక్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఈ పాన్తోని మన క్వీన్ని క్యాప్చర్ చేయలేరు. ఎందుకంటే ఈ బిషప్ అనేది కింగ్కు చెక్ అవుతుంది. ఈ పాన్ కనుక మూవ్ చేస్తే కింగ్కు చెక్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పాన్ అనేది మూవ్ కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంది, వాళ్ళు ఇటు చెప్తారు, ఆ తర్వాత మనము
బిషప్తోని వాళ్ళ బిషప్ని క్యాప్చర్ చేస్తే ఇక్కడ చెక్ మేట్. సో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే ప్లేయర్స్ పిన్ని ఇగ్నోర్ చేస్తారు. తన ముందున్న పీస్ని మూవ్ చేస్తారు. దాని కారణంగా ఇక్కడ తన మేజర్ పీస్ లాస్ అవుతారు. దీనికి సొల్యూషన్ ఒక్కటే, మూవ్ చేసే ముందు ఒక 5 to 10 seconds బోర్డు మొత్తం చెక్ చేయండి. మీ అపోనెంట్ పీస్తో మీకు ఏదైనా పిన్ ఉందా లేదా, ఆ పీస్ మూవ్ చేస్తే కనుక వెనకాల ఉన్న మేజర్ పీస్ లాస్ అవుతున్నామా లేదా అనేది ఒక 5 to 10 minutes మీరు టైం పెట్టండి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఈ బోర్డులో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మూవ్ బ్లాక్. మీరు ఈ పిన్ అనే అడ్వాంటేజ్ని ఇక్కడ మీరు యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తారో కామెంట్స్ రూపంలో చెప్పండి. తెలుసుగా ఎలా చెప్పాలో? నెక్స్ట్ క్లాస్లో మనం స్క్యూయర్ అనే మరొక పవర్ఫుల్ టాక్టిక్ గురించి నేర్చుకుందాము. మీ అపోనెంట్ స్ట్రాంగ్ పీస్ని మీరు డైరెక్ట్గా అటాక్ చేయగలరా? ఇదే చెస్లో స్క్యూయర్ అనే డేంజరస్ ట్రిక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం పిన్ అనే టాక్టిక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 10లో స్క్యూయర్ అనే ఒక డేంజరస్ టాక్టిక్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ స్క్యూయర్ అంటే ఏమిటి? స్ట్రాంగ్ పీస్ ముందు ఉండి దాని వెనకాల నార్మల్ పీస్ ఉంటుంది, మైనర్ పీస్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ పీస్ మూవ్ చేయడం వల్ల దాని వెనకాల ఉన్న పీస్ అనేది లాస్ అవుతాం. సో దీన్నే స్క్యూయర్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మేజర్ పీస్ అనేది ఎవరు కూడా లాస్ అవ్వడానికి ట్రై చేయరు కదా, దానికి బదులు వెనకాల ఉన్న నార్మల్ పీస్ మైనర్ పీస్ అనేది వాళ్ళు కోల్పోతారు. సో మెయిన్ పీస్ అనేది సేవ్ చేసుకొని వెనకాల ఉన్న పీస్ అనేది సాక్రిఫైస్ చేస్తారు. ఇందులో కూడా రిలేటివ్ స్క్యూయర్ మరియు అబ్సల్యూట్ స్క్యూయర్ అనే 2 టాక్టిక్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సిచ్యువేషన్ బోర్డ్. ఫస్ట్ మనం ఈ బిషప్ F3లో పెట్టి మనము ఇక్కడ క్వీన్ని అటాక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా తను క్వీన్ అనేది కాపాడుకోవాలి, ఎందుకంటే అది మేజర్ పీస్ కదా. సో ఇక్కడ పెట్టాలి, ఎటైనా పెట్టచ్చు, ఇక్కడైనా పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో దీన్ని మళ్ళీ దీన్ని క్యాప్చర్ చేసిన మళ్ళీ రీక్యాప్చర్ చేయడానికి తను మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టేస్తారు. సో దాని సపోర్ట్గా. సో నెక్స్ట్ ఇది తిన్నాము, తర్వాత అతను రీక్యాప్చర్ మన బిషప్ని కూడా తినేస్తాడు. ఇక్కడ ఏంటంటే రూక్ అనేది మేజర్ పీస్. సో ఎందుకంటే దానికి 5 points మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో బిషప్ అనేది 3 points. సో అది ఖచ్చితంగా మేజర్ అవుతుంది. మన బిషప్ అనేది మైనర్, అంటే మన చిన్న పీస్ నుంచి వాళ్ళ మేజర్ పీస్ అయిన రూక్ని అనేది మనం క్యాప్చర్ చేసాం. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది సిచ్యువేషన్. ఒకసారి మీరు కూడా బోర్డ్ని థింక్ చేయండి. ఈ స్క్వేర్ అనే ఆప్షన్స్ మనకి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇది ఇక్కడ పెట్టాను. రూక్ అనేది మనం D2లో పెట్టి వాళ్ళ కింగ్ని అటాక్ చేస్తున్నాం. చూడండి, కింగ్ ఖచ్చితంగా తప్పించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ తన క్వీన్తో మన రూక్ని క్యాప్చర్ చేసిన, సో మనం బిషప్తో క్యాప్చర్ చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా తన క్వీన్ని సాక్రిఫైస్ చేయడు, తన క్వీన్ ఖచ్చితంగా కాపాడాల్సిందే. ఓకే, సో మరి ఎలా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎలా చేయాలి? సో ఖచ్చితంగా అతను కాపాడాలి కాబట్టి అతను సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే, సో ఈ లైన్ మొత్తం పాసిబుల్ లేదు. సో ఖచ్చితంగా అతను ఇక్కడ కానీ వెళ్ళాలి. సో ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి తన వెనకాల ఉన్న, అంటే మేజర్ పీస్ వెనకాల ఉన్న ఈ మైనర్ పీస్ రూట్ని మనం క్యాప్చర్ చేసి చెక్ పెట్టాలి. మళ్ళీ అతను దాన్ని రీక్యాప్చర్ చేస్తాడు. మనం ఇప్పుడు క్వీన్తో చెక్ పెట్టాలి. చూడండి, ఇదనమాట. మనం ఒక్క రూక్ ఇచ్చి అపోనెంట్ 2 రూక్స్ని మనం క్యాప్చర్ చేసాం. సో మనకు ఒక రూక్ అనేది అడ్వాంటేజ్. ఓకే, సో ఇదనమాట. దీన్ని మనం రిలేటెడ్ స్క్వేర్ అంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం రూక్తోని వాళ్ళ బిషప్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడ రూక్ అనేది మనకు 2 points ఎక్కువనే, కానీ
మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ. సో తిన్న తర్వాత మనం ఇక్కడ మళ్ళీ బిషప్తోని వాళ్ళ క్వీన్ని అటాక్ చేస్తాము. సో ఖచ్చితంగా ఆ క్వీన్ని వాళ్ళు తప్పించాల్సిందే. ఇక్కడ పెడతారు, అప్పుడు మనకు చూడండి అక్కడ మనకు కదా అక్కడ అడ్వాంటేజ్ వచ్చేసింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అబ్సల్యూట్ స్క్వేర్ గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ముందుగా ఇక్కడ చూడండి, ఇది బోర్డ్ సెటప్. ఇప్పుడు మనము ఈ క్వీన్ సపోర్ట్తోని మనం బిషప్ E4 ప్లాన్ చేద్దాం. సో బిషప్ E4. సో ఖచ్చితంగా కింగ్ అనేది మూవ్ అవ్వాలి, ఆ తర్వాత క్వీన్ అనేది వాళ్ళు లాస్ అవుతారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈ సెటప్లో మన టార్గెట్ ఓన్లీ అబ్సల్యూట్ స్క్వేర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఫాలో చేయాలి. సో ఇక్కడ మనం కొంచెం మైండ్ ఉపయోగించి కొంచెం అన్ని రకాలుగా చెక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను బిషప్ సాక్రిఫై చేస్తున్నాను చెక్ పెట్టి. సో ఖచ్చితంగా తన కింగ్తో క్యాప్చర్ చేయాలి, లేదంటే ఈ కింగ్ తప్పుకుంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ క్వీన్ అనేది లాస్ అవుతుంది. సో ఖచ్చితంగా అతను తన కింగ్తో బిషప్ని క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, క్వీన్ C3లో పెట్టి చెక్ పెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా మూవ్ చేయాలి, ఎటు మూవ్ చేసినా కానీ లాస్ అవుతారు. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ. సో నేను ఈ పాన్ తిన్నాను. సో అతను ఖచ్చితంగా తన క్వీన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఇప్పుడు నేను రూక్తో చెక్ పెట్టి తన క్వీన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎక్స్ట్రా పాన్ వచ్చింది, ప్లస్ ఇక్కడ నాకు ఇది క్లియర్ ఉంది. ఈ పాను ఇది రెండు నాకు పాస్ పాన్గా ఇక్కడ కన్వర్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, మన క్వీన్తో మనం క్వీన్ H6లో పెట్టాము. సో అతను ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఎందుకంటే మన నైట్ సపోర్ట్ లేదు కాబట్టి తను ఇక్కడికి వస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పెడతాం. ఖచ్చితంగా తన కింగ్ నైట్ని క్యాప్చర్ చేయాలి, లేదా ఇటు వెళ్ళాలి. ఓకే, సో తను తింటాడు. మనం ఏంటంటే మళ్ళీ ఇక్కడ చెక్ పెట్టి ఆ కింగ్ మూవ్ కాగానే మనం వాళ్ళ క్వీన్ని మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీన్ని మనం అబ్సల్యూట్ స్క్వేర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పీస్ని మూవ్ చేయించే అటాక్. లాస్ట్ క్లాస్లో మనం పిన్ అనే టాక్టిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ పిన్ వర్సెస్ స్క్వేర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ పిన్కు స్క్వేర్కు డిఫరెన్స్ ఏంటంటే, పిన్ అనే టాక్టిక్లో నార్మల్ పీస్ ముందు ఉంటుంది, స్ట్రాంగ్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. అదే స్క్వేర్లో అయితే స్ట్రాంగ్ పీస్ అనేది ముందు ఉంటుంది, నార్మల్ పీస్ మైనర్ పీస్ అనేది వెనకాల ఉంటుంది. సో అదే డిఫరెన్స్. ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే, ప్లేయర్స్ స్క్వేర్ ఛాన్స్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. ప్లేయర్స్ స్క్వేర్ అనే ఛాన్స్ ఉన్నా కానీ మిస్ చేసుకుంటారు, ఎందుకంటే బోర్డ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయరు. సేమ్ లైన్లో బిషప్ కానీ రూక్ కానీ ఏదైనా ఉందా లేదనేది ఆ లైన్ మొత్తం మనం అబ్జర్వ్ చేయాలి, ఆ బోర్డ్ మొత్తం చెక్ చేయాలి. అప్పుడే మనం ఈ స్క్వేర్ అటాక్ నుంచి తప్పించుకోగలం. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ స్క్వేర్ అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ఎలా దీన్ని ఫైండ్ అవుట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్ గురించి తెలుసుకుందాం. ఒక్క మూవ్తో మీ అపోనెంట్ 2 పీసెస్ని లాస్ చేయగలరా? ఇదే చెస్లో డబుల్ అటాక్ లేదా డిస్కవర్ అటాక్ అని అంటారు. ఇదే చెస్లో డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ మ్యాజిక్ అటాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ SK ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం స్క్వేర్ అనే ఒక టాక్టిక్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్లాస్ 10లో 2 పవర్ఫుల్ టాక్టిక్స్ గురించి తెలుసుకుందాం. అవి ఏమిటంటే డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్. అసలు డబుల్ అటాక్ అంటే ఏంటి? ఒక్క మూవ్తో
ఒకేసారి డబుల్ థ్రెడ్ క్రియేట్ చేయడం, దాన్నే మనం డబుల్ అటాక్ మరియు డిస్కవర్డ్ అటాక్ అని అంటాము. ఇప్పుడు ఈ డబుల్ అటాక్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఈ బోర్డ్ సెటప్. ఇప్పుడు ఈ నైట్ పైన మనం డబుల్ అటాక్ చేస్తున్నాం. క్వీన్ని ప్లస్ దీన్ని, సో కింగ్ని ఖచ్చితంగా చేయాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ రూక్తోని ఓపెన్ చెక్. ఓకే, సో ఖచ్చితంగా అతను ఇది తినలేడు, తన పాన్తోని మన నైట్ని క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ కూడా ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా అతను క్వీన్ని మూవ్ చేయాలి. సో క్వీన్ని మూవ్ చేశాడు. ఇప్పుడు మనం ఈ నైట్ సపోర్ట్తోని ఇక్కడ పెట్టి చెక్ మూవ్ చేసాం. సో ఇది ఒక టాక్టిక్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం మన క్వీన్తో D8లో పెట్టి చెక్ పెడుతున్నాం. సో ఇతను ఖచ్చితంగా మన క్వీన్ని తినాలి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఇది మొత్తం ఇక్కడ మొత్తం కవర్ అవుతుంది కాబట్టి. సో తన కింగ్తో మన క్వీన్ని క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు మనం డబుల్ అటాక్ చేయబోతున్నాం. అదే బిషప్ A5 చెక్ అండ్ ఇక్కడ మళ్ళీ ఓపెన్ చెక్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా ఇది మనకు డబుల్ చెక్, రూక్తో కూడా చెక్ పడుతుంది, ఇక్కడ నుంచి చెక్ పడుతుంది. సో చెక్ ఆపలేడు, ఎందుకంటే ఇక్కడ బిషప్ని చెక్ ఆపడానికి ఇది ట్రై చేస్తే ఇక్కడ చెక్ ఉంటుంది కాబట్టి. సో ఈ పాన్ మూవ్ చేసి చెక్ ఆపడం కష్టం. సో ఖచ్చితంగా అతను కింగ్నే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అతనికి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. సో C8 ఉంది ప్లస్ E8 ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ C8లోకి వెళ్దాం. C8లోకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ రూక్తో చెక్ మేట్. ఇక్కడ మూవ్ కాలేదు, ఎందుకంటే మన బిషప్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఒకవేళ అతను E8లోకి వెళ్ళాడు అనుకుందాం. సో అప్పుడు కూడా రూక్తో చెక్ మేట్. సో ఇది రూక్ కవర్ చేస్తుంది కాబట్టి చెక్ మేట్. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన క్వీన్తో E8 పెట్టి చెక్ పెట్టారు. సో అతను రూక్తోని మన క్వీన్ని క్యాప్చర్ చేసింది. మనకి ఇక్కడ పాన్ ఉంది కదా, మీకు తెలుసు కదా, దీన్ని క్యాప్చర్ చేసి మనం క్వీన్గా ఏదైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్వీన్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో చెక్. ఇప్పుడు అతను ఖచ్చితంగా దీంతో తింటాడు. ఇప్పుడు చూడండి, నేను మన బిషప్తో ఈ D6లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేస్తూ చెక్ పెట్టాను. ఇక్కడ డబుల్ చెక్ చూడండి, దీని నుంచి ఉంది ప్లస్ రూక్తో కూడా ఉంది. ఓకే, చెక్మేట్ అయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ లేదు, ఈ స్క్వేర్లో ఆప్షన్ లేదు. ఓకే, ఈ స్క్వేర్లో కూడా ఆప్షన్ లేదు. ఓకే, ఈ వైట్ బిషప్ అనేది మనకు దీన్ని కూడా క్యాప్చర్ చేస్తుంది, చెక్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో రూక్తో నేను C7లో పెట్టి చెక్ చేశాను. ఓకే, ఇక్కడ అతను ఈ రూక్ని బిషప్తో కానీ నైట్తో కానీ క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ కూడా ఉంది. సో ఒకేసారి డబుల్ చెక్ అవుతుంది. సో అందుకని అతను ఖచ్చితంగా దీన్ని తినాల్సిందే. సో బిషప్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఆ తర్వాత చెక్. సో ఈ విధంగా వచ్చింది. సో అతనికి ఆప్షన్ ఇది ఒకటే ఉన్నది. ఇప్పుడు చెక్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అతనికి ఇది ఒకటే ఆప్షన్ ఉంది, వేరే కాడ ఎక్కడ అన్ని చెక్ ఆల్రెడీ చెక్ ఉంది. సో అతను ఖచ్చితంగా ఇక్కడికే రావాల్సిందే, ఇది మన B5కి రావాలి. ఇప్పుడు నేను దీంతో చెక్ పెట్టాను, A4తోని చెక్ చేశాను. అతను ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చెక్మేట్ ఆప్షన్ ఉంది. సో చెక్మేట్. ఇక్కడ డిస్కవర్డ్ అటాక్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ నైట్తోని ఇక్కడ చెక్ పెట్టాను. సో ఇక్కడ చూడండి, తన క్వీన్ అనేది లాస్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పాన్ D6కి మూవ్ చేయడం వలన ఒకేసారి దీన్ని అటాక్ చేయొచ్చు, ఇక్కడ ఓపెన్ బిషప్తోని మనం ఇంకో రూక్ని కూడా అటాక్ చేస్తాం. చూసారా? సో ఇప్పుడు ఒకేసారి మనం దీన్ని తినొచ్చు లేదా దీనైనా తినొచ్చు. తను ఒకే పీస్ని సేవ్ చేసుకోగలడు. సో అతను ఇక్కడ పెట్టాడు అనుకోండి, సో ఇక్కడ మూవ్ చేశాడు, ఒక రూట్ని సేవ్ చేయాలి కాబట్టి. సో మనం ఏం తిన్నాం, అతను దీన్ని తిన్నాం. ఇక్కడ చూడండి, ఈ బోర్డ్ సెటప్లో ఇప్పుడు నేను ఈ నైట్తోని ఇక్కడ నేను ఓపెన్ చెక్ పెడుతున్నాను. ఇక్కడ ఈ బాక్స్లో నుంచి చెక్ చేస్తున్నాను. ఒకేసారి ఈ చెక్ రూక్కు అండ్ కింగ్కు ఒకేసారి చెక్ పడుతుంది. తను తన పాన్తో దీన్ని తినలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్. సో రూక్తో కూడా చెక్ పడుతుంది, అంటే ఇక్కడ ఒకేసారి డిస్కవర్ చెక్.
అంటే ఇది నైట్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా దీంతో కూడా మనకు చెక్ వస్తుంది, దీంతో కూడా ఇట్లా చెక్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది తినలేడు, సో ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం నైట్తోనే తన రూక్ని క్యాప్చర్ చేస్తే Checkmate. చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన నైట్ని సాక్రిఫైస్ చేస్తూ ఇక్కడ తిన్నాం, ఆ తర్వాత ఒకేసారి బిషప్ని క్యాప్చర్ చేస్తూ Check. మనం చెక్ చేసాము, ప్లస్ ఇక్కడ రూక్ని కూడా ఒకేసారి డబుల్ అటాక్ చేసాము ఇక్కడ. సో అతను ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి, చెక్ ఉంది కాబట్టి. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ రూక్ని క్యాప్చర్ చేస్తాం ఇలా అన్నమాట. ఈ ఎగ్జాంపుల్లో మనము ఈ రూక్ని ఇక్కడ ఈ బిషప్ Check. ఇక్కడ మనకి బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ పెట్టాము. సో అతను అక్కడ మూవ్ చేశాడు. ఇప్పుడు సో డిస్కవర్ చెక్తోని మనము ఇక్కడ మూవ్ చేస్తాం. Check. సో ఇప్పుడు ఖచ్చితంగా అతనికి రెండు ఆప్షన్, కింగ్ని తప్పించాలి లేదా ఈ రూక్తోని బిషప్ని క్యాప్చర్ చేయొచ్చు. సో రూక్తోని బిషప్ క్యాప్చర్ చేస్తాడు. నెక్స్ట్ మనం ఈ రూక్ మనకు ఫ్రీ వస్తుంది. ఓకే, సో ఇదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు క్వీన్తో నేను డైరెక్ట్ ఇక్కడ మీరు ఎంతసేపు ఒకటే అబ్జర్వ్ చేయండి, మనకు డిస్కవర్ చెక్ ఎలా వస్తుంది అనేది చూడండి. సో Check. ఇప్పుడు చెక్ పెట్టాను, ఇక్కడ నైట్తోని ఇప్పుడు డిస్కవర్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఆల్రెడీ బిషప్ లైన్లో కింగ్ ఉంది అక్కడ. సో మనం ఈ నైట్ తీసామంటే డిస్కవర్ చెక్ అవుతుంది. సో ఈ నైట్తో ఇక్కడ డబుల్ చెక్ చేస్తాం. Check. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇక్కడ నుంచి చెక్ వస్తుంది, బిషప్ నుంచి చెక్ వస్తుంది, ప్లస్ నైట్ నుంచి కూడా చెక్ వస్తుంది. ఓకే, సో అతను అక్కడ పెట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ నైట్తో ఇక్కడ చెక్ Checkmate. పెట్టామంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో బ్లాక్ మూవ్, సో ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ క్వీన్ వస్తుంది కాబట్టి ఇతను క్వీన్ క్యాప్చర్ చేసిండు. ఓకే, ఆ తర్వాత మనము Check. బిషప్ క్యాప్చర్ చేసాము, ఆ తర్వాత అతను కింగ్ మూవ్ చేసిన తర్వాత మనము క్వీన్ని క్యాప్చర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మరొక ఎగ్జాంపుల్, క్వీన్తోని మనం E8లో చెక్ పెట్టాం. Check. సో ఖచ్చితంగా అతను కింగ్ మూవ్ చేయాలి లేదా ఇక్కడ తన రూక్తోని క్యాప్చర్ చేయాలి. ఓకే, సో రూక్తో క్యాప్చర్ చేశారు. సో ఇలా చేస్తే మనకు సెట్ కాదు. ఇప్పుడు దీన్ని చేస్తూ మనము రూక్ని క్యాప్చర్ చేస్తూ మనం క్వీన్గా కన్వర్ట్ చేయొచ్చు ఈ పాన్ని, కానీ డిసడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఇమ్మీడియట్లీ తను క్యాప్చర్ చేశారు కాబట్టి. సో అదే ఇక్కడ పెట్టి మనము ఇలా ఈ విధంగా మనం క్వీన్ కన్వర్ట్ చేసినాం అనుకోండి, అతను ఖచ్చితంగా ఇక్కడ చెక్ ఉంది కాబట్టి తన క్వీన్ లాస్ అవుతాడు. సో అందుకని క్వీన్ అనేది ఇక్కడ అడ్డుగా పెట్టాడు. అప్పుడు మనము ఈ రూక్తోని క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిస్కవర్డ్ చెక్ అనేది వెరీ డేంజరస్. అందరు ఇక్కడ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్లేయర్స్ హిడెన్ అటాక్స్ని మిస్ అవుతారు, ఎందుకంటే బోర్డు మొత్తం అబ్జర్వ్ చేయరు కాబట్టి. సొల్యూషన్ ఒకటే, మూవ్కి ముందు ఇంకో హిడెన్ అటాక్ ఏమైనా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. దానికి ఒక 5 to 10 seconds మీరు స్పెండ్ చేయాలి. అలాగే లైన్స్ ఏమైనా ఓపెన్ అవుతున్నాయో కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్, ఇందులో మనము డబుల్ అటాక్ అండ్ డిస్కవర్డ్ అటాక్ ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం. సో దీని రెండింటికి సంబంధించి మీకు ప్రాక్టీస్ ఛాలెంజ్ ఇస్తున్నాను, దాన్ని సార్ట్అవుట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్. ఓకే, ఇక్కడ వైట్ మూవ్ చేయాలి. మీరు ఎలా నేను మీకు రెండు చెప్పాను కదా, డిస్కవర్డ్ అండ్ డబుల్ అటాక్. సో ఏది వర్కౌట్ చేస్తారో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో కూడా సేమ్ మీకు ఏవైతే 2 ట్యాక్స్ నేను చెప్పానో దాంట్లో ఒకటి యూజ్ చేసేసి దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పండి. సో కామెంట్స్ రూపంలో ఎలా చెప్పాలో తెలుసు కదా. నెక్స్ట్ క్లాస్లో మనం అడ్వాన్స్డ్ చెక్మేట్ ప్యాటర్న్స్ స్టార్ట్ చేద్దాం. చెక్మేట్ చేయడానికి మీకు కరెక్ట్ ప్యాటర్న్ తెలిస్తే ఈజీగా మీరు గేమ్ విన్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. లాస్ట్ క్లాస్లో మనం డబుల్ అటాక్ మరియు డిస్కవర్డ్ అటాక్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు క్లాస్ 10లో ఇంపార్టెంట్ చెక్మేట్స్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు చెక్మేట్ ప్యాటర్న్ అంటే ఏమిటి? చెస్లో కొన్ని కామన్ పొజిషన్స్ ఉంటాయి, అక్కడ చెక్మేట్స్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాటిని చెక్మేట్స్ ప్యాటర్న్స్ అంటారు. ఇప్పుడు నేను మీకు కొన్ని చెక్మేట్ ప్యాటర్న్స్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను,
బాగా అబ్జర్వ్ చేయండి, ఇది స్పీడ్గా ఉంటుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, వాటి మీద నేను సపరేట్ క్లాసెస్ చేస్తాను. ఇక్కడ మనం క్వీన్ రూక్తో చెక్మేట్ ఎలా చేయాలో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఈ కింగ్ని ఇక్కడ కట్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ రుక్ని ఇలా తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ ఈ కార్నర్ బ్యాక్ ర్యాంక్ తీసుకురావాలి మనం. ఫస్ట్ క్వీన్ A5, ఓకే. నెక్స్ట్ రూక్ check, H6, ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, ఇప్పుడు కింగ్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అయింది, ఇక్కడ రాలేదు. సో ఇప్పుడు బ్యాక్ Check. ర్యాంక్కి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఈ రూక్ ఇక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా చెక్మేట్ అయిపోతుంది, ఓకే. checkmate, నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్, అక్కడ క్వీన్ ఉంది, ఇక్కడ డబుల్ రూక్ ఉంది, ఓకే. సేమ్ ప్యాటర్న్, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రూక్ అనేది H6, check, ఆ తర్వాత సేమ్ ఇక్కడ తీసుకొస్తాము. ఆ తర్వాత రూకు G7 Check. అండ్ రూకు H8 checkmate, చెక్మేట్. సో ఇక్కడ ఈ రూక్ క్వీన్తో చేసినంత ఈజీ కాకుండా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. కాంప్లికేటెడ్ ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే మీకే అబ్జర్వ్ అవుతుంది. సో ఎటు తిరిగి కింగ్ అనేది మనకు ఇక్కడికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ బిషప్, ఈ వైట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఈ స్క్వేర్లో మనం చెక్మేట్ అనేది క్వీన్తో చేస్తాం, ఓకే. లేదు అంటే ఈ కింగ్నైనా మనము ఈ ప్లేస్లోకి తీసుకొచ్చేసి చెక్మేట్ అనేది చేయొచ్చు, ఓకే. ఫస్ట్ సో ఇప్పుడు ఈ లైన్ అనేది ఓకే. ఇప్పుడు కింగ్ని ఇక్కడ మూవ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, check, సో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ ఈ లైన్కి వెళ్ళాడు, ఒక ర్యాంక్ అనేది తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనము ఇంకొక ర్యాంక్ డౌన్ చేయాలి, అంటే ఈ ర్యాంక్కి తీసుకురావాలి, ఓకే. ఇప్పుడు ఆ ర్యాంక్ కూడా వెళ్ళింది, ఓకే. నెక్స్ట్ checkmate, సో సేమ్ అలాగే ఇక్కడ నైట్. సో ఫస్ట్ కింగ్ తీసుకొచ్చాం, ఓకే. నెక్స్ట్ check, సో ఇక్కడ ఆప్షన్ లేదు కదా, సో ఖచ్చితంగా ఈ సెకండ్ ర్యాంక్కి వెళ్ళాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ పెట్టాము, ఓకే. ఆ తర్వాత కింగ్ని ఇక్కడ తెచ్చాము, ఓకే. check, checkmate, చెక్. నెక్స్ట్ ఇప్పటిదాకా ఏంటంటే మనకు క్వీన్కు వేరే పీస్ అనేది సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఏది లేదు. సో ఇప్పుడు కింగ్ క్వీన్తోనే మనం చేయాలి. సేమ్ ప్యాటర్న్, ఈ కింగ్ని ఏంటంటే ఒక్కొక్క ర్యాంక్ అనేది డౌన్ చేయాలి, తీసుకొచ్చి లాస్ట్కు ఈ ర్యాంక్లో ఫిక్స్ చేసి ఈ కింగ్ సపోర్ట్తోని ఈ క్వీన్తో మనం చెక్మేట్ చేయాలి, ఓకే. ఫస్ట్ ఇది డౌన్ చేయాలి మనం, ఓకే. సో ఫస్ట్ check, 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 ఇప్పుడు డౌన్ అయింది, ఓకే. నెక్స్ట్ checkmate, సో ఇక్కడ బ్యాక్ ర్యాంక్ చెక్మేట్, అది ఎలా ఉంటాయో కొన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ చూడండి, అపోనెంట్ ఒక టైం ప్రెషర్తో వేరే కాడ కమిట్ అయ్యి, అంటే అక్కడ టెంప్ట్ అయ్యి వేరే పీస్ ఫ్రీగా వస్తుంది తినడం వల్ల ఈ బ్యాక్ ర్యాంక్ ఇష్యూస్ అనేది వస్తుంది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని బ్యాక్ ర్యాంక్తో మనం చెక్మేట్ చేయాలి, ఓకే. ఇక్కడ చూడండి, కింగ్ అనేది ఎటు మూవ్ కాలేదు, checkmate, చెక్మేట్, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ check, సో ఇక్కడ క్వీన్తో తింటే checkmate, చెక్మేట్. నెక్స్ట్ checkmate, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇలా పెట్టకూడదు, ఇక్కడ చిన్న టాక్టిక్స్ అనేది చూడాలి మీరు. check, check, ఇక్కడ చెక్. checkmate, checkmate, సో ఇప్పుడు ఈ కింగ్ అనేది బ్లాకింగ్ ఇక్కడ కూడా ఛాన్స్ లేదు, ఓన్లీ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు ఇప్పుడు యాక్చువల్గా. సో ఇక్కడ చెక్ చేస్తే సరిపోతుంది, check, చెక్మేట్. checkmate, సో ఈ విధంగా మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తుండాలి, ఇది ప్రాక్టీస్తో వస్తుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా కొన్ని మీరు పొజిషన్ సెటప్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. check, check, checkmate, ఓకే. ఇప్పుడు మన రూక్ అండ్ నైట్తోని చూద్దాం. checkmate, సో ఇప్పుడు మనం క్వీన్ని సాక్రిఫైస్ చేస్తూ చెక్మేట్ చేద్దాం. check, checkmate,
check, check, చూసారా, సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీకు ఇదే పొజిషన్లో చెక్మేట్ అవుతుంది, కానీ డిఫరెంట్ వేలో. అంటే ఈ చెక్మేట్ ప్యాటర్న్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ పొజిషన్స్ బట్టి మీకు ఏమైనా పీసెస్ కొంచెం అటు ఇటు ఉంటే 2-3 మూవ్స్లో మీరు సాక్రిఫైస్ చేయడమా, లేకపోతే ఈ పొజిషన్ తెచ్చుకోవడమా అనేది మీరు చూసుకొని ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. checkmate, సో ఇక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్. check, check, checkmate, సో ఇది కూడా అంతే సేమ్. ఇప్పుడు కింగ్ ఇక్కడ రెండే పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 రూక్స్తోని వీటిని మనం క్యాప్చర్ చేసి మనం చెక్మేట్ చేయాలి. check, check, checkmate, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది మనకు యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని స్టెప్స్ మూవ్ చేయాలి, మూవ్ చేసానే చెక్మేట్ అవుతుంది. అండ్ కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఈ 2 రూక్స్ అనేది ఇక్కడ ఈ నైట్ సహకారంతో మనం అవసరమైతే వాళ్ళు రూక్తోనే డిఫెండ్ చేస్తారు. ఆ మన రూక్తో క్యాప్చర్ చేసి ఈ నైట్ సహాయంతో మనము రూక్తో చెక్మేట్ చేయాలి. ఓకే, చూద్దాం ఫస్ట్. check, ఓకే, సో మనకేంది ఇక్కడ 2 రూక్స్ అనేది ఈ లైన్లో వచ్చినాయి అనుకోండి, మనం ఈజీగా ఇక్కడ ఒక రూక్ పెట్టి మనం చేయొచ్చు. కానీ మన అపోనెంట్ దాన్ని డిఫెండ్ చేస్తాడు. అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంది, ఈ నైట్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇతను సాక్రిఫైస్ చేస్తున్నాడు, అతనికి ఏం సపోర్ట్ లేదు. గేమ్ అనేది ఒక 2 స్టెప్స్ డిలే అవుతుంది అంతే. ఓకే, సో మళ్ళా ఓకే, check, checkmate, సో ఇక్కడ కూడా మనకు సేమ్ ప్యాటర్న్, అదే ఫార్ములా, కాకపోతే మధ్యలో మనకు కొన్ని పాన్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ నైట్ ఉంది, డిఫరెంట్ ఉంది. కానీ మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ దానికి అనుగుణంగా మన మూవ్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ check, సో ఇక్కడ మనం దీన్ని తినొచ్చు, కానీ కంటిన్యూగా మనకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది, ఈ రూక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇది తింటే. సో మళ్ళీ మనకు ఇప్పుడు ఇక్కడ పెట్టినా మళ్ళీ మన కింగ్ ఇక్కడికి జరిపినా మళ్ళీ నైట్తోని ఇట్లా ఈ విధంగా వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది చెక్కు అది ఇది. సో సింపుల్, ఏం లేదు, ఇక్కడ మనం ఎస్కేప్ అవ్వడం బెటర్. ఓకే, సేమ్ ప్యాటర్న్ మనకు ఫాలో అవుతుంది. check, ఓకే, సేమ్ ఇంతకుముందు కూడా అంతే, ఇదే ప్యాటర్న్. ఇక్కడ ఇది నైట్ అనేది మనకి ఇక్కడ బ్లాక్ చేస్తుంది, ఆ తర్వాత ఈ రూక్తో ఇక్కడ చెక్మేట్ చేసినాం. సేమ్ ఇక్కడ checkmate, సో ఇది ఒకటి డిఫరెంట్ అండి. ఇది నైట్తోనే చాలా బ్యూటిఫుల్ చెక్మేట్ ఇది. ఇప్పుడైతే మీకు సింపుల్గా వచ్చింది, కానీ ఈ ప్యాటర్న్ రావడానికని మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. వస్తాయి, కానీ మనకు అంత వచ్చినప్పుడు మనం అంత అబ్జర్వ్ చేయలేము, కానీ ప్రాక్టీస్ చేస్తే మనం అబ్జర్వ్ ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, checkmate, ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వీన్ ఉంది కానీ ఒక ఎక్స్ట్రా నైట్ ఉంది, అక్కడ క్వీన్ అనే సపోర్ట్ ఉంది H7 పాన్కు. అయినా కానీ చూడండి ఎంత సింపుల్గా చెక్మేట్ అవుతుందో. అదే ఇంతకుముందు మీకు నైట్తో ఎలా చెక్మేట్ చేసాం సేమ్ ఇక్కడ. check, checkmate, సో సేమ్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ నైట్తో మనం ఎలా ప్యాటర్న్ చేసామో సేమ్ ఇదే ఇక్కడ కూడా అంతే. check, సో ఖచ్చితంగా అతను కింగ్తో తినలేడు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే పెట్టాము, ఇక్కడ కింగ్తో తినలేడు, ఎందుకంటే ఖచ్చితంగా రూక్తోనే తినాలి, ఎందుకంటే ఇక్కడ మనకు బిషప్ సపోర్ట్ ఉంది కదా, అట్లా అనమాట. సో ఖచ్చితంగా అతను దాంతో తింటాడు. ఇప్పుడు డైరెక్ట్ సేమ్ ప్యాటర్న్ మీకు ఇంతకుముందు మీకు చూపించాను కదా, సేమ్ ప్యాటర్న్తో మనం చెక్మేట్ అవుతుంది. checkmate, ఇప్పటిదాకా మనం కింగ్ సైడ్ చూసాం, ఇప్పుడు క్వీన్ సైడ్ చూద్దాము. సింపుల్, ఫస్ట్ నైట్తోని మనము డిస్కవర్ చెక్ పెడుతున్నాము. check, ఓకే, అతనికి ఇంకో ఛాన్స్ లేదు, ఖచ్చితంగా తన క్వీన్ అనేది ఇక్కడికి మూవ్ చేయాల్సిందే, లేదంటే అక్కడికి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ మనకు చెక్మేట్ అనేది అవుతుంది. సో కాబట్టి అతను క్వీన్తో డిఫెండ్ చేస్తాడు. check, ఓకే, నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా లేదు, ఇక్కడ పెట్టినంటే ఇమ్మీడియట్లీ ఈ మన నైట్ సపోర్ట్తో ఇక్కడ క్వీన్ అనేది చెక్మేట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళాలి. ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ. check, 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 చూసారు కదా, checkmate, సో ఇదనమాట. సో ఇక్కడ బిషప్తోని కొన్ని ప్యాటర్న్స్ చూద్దాం. సింపుల్ ఇక్కడ checkmate, ఓకే, మీరు ఏంటంటే ఆ చెక్మేట్ ఎలా అవుతుంది, ఆ ప్యాటర్న్, ఆ పొజిషన్ చూడండి. ఎందుకంటే చాలా గేమ్స్లలో ఇవే రిపీట్ అవుతుంది, జస్ట్ పొజిషన్, చిన్న పొజిషన్స్, పీసెస్ అటు ఇటు ఉండడం వల్ల. కానీ ఈ కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే
ఖచ్చితంగా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, ఈజీగా చెక్మేట్ చేసి మీరు విన్ అవుతారు. checkmate, ఫస్ట్ మనం వైట్ బిషప్తోని ఇక్కడ చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ డార్క్ బిషప్ అనేది మొత్తం కవర్ చేస్తుంది. checkmate, సింపుల్. ఇక్కడ వైట్ బిషప్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ బిషప్ ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనము 2 బిషప్స్ చేసాము. ఆ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్యాటర్న్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, దానికి మనము మన పీస్ని ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నాము, చూద్దాం. check, సో checkmate, ఇది ఓకే, సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంతకుముందు ఎలా వచ్చిందో గేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్. check, checkmate, ఇంతకుముందు మన ఎండ్ గేమ్లో బిషప్ క్వీన్తో చూసాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. checkmate, ఇప్పుడు చూడండి, ఓన్లీ మనం నైట్ రూక్తో చేస్తున్నాము. సో నైట్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకు ఇది కవర్ చేస్తుంది, రూక్ అనేది ఇక్కడ ఉంది, సింపుల్. checkmate, సో ఇప్పుడు ఇక్కడ మనకు పిన్ ఉంది ఈ బట్టుడు, సో కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ నైట్ని ఇక్కడ పెట్టి చెక్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ అప్పుడు ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకు. check, సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు మనం నైట్తో ఎలా చేసామో ఇక్కడ కూడా అదే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మన రూక్ అనేది మనము సాక్రిఫైస్ చేస్తున్నాము. ఇంతకుముందు మనం క్వీన్ని సాక్రిఫైస్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది మనం తెచ్చుకున్నాము. ఇక్కడ రూక్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. check, ఓకే, checkmate, సో ఇది చూడండి, ఇక్కడ దీంతో మనం చెక్మేట్ ఉంది ఛాన్స్, కాకపోతే ఇక్కడ రూక్ ఉంది. అయినా సరే మనకి ఇక్కడ ఇంకో రూక్ కూడా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం. check, check, checkmate, సింపుల్. మీరు ఆ ప్యాటర్న్ని ఎలా తీసుకురావాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు జరుగుతున్న గేమ్ చెక్మేట్ కాదు, ఆ ప్యాటర్న్ కింగ్ ఏ పొజిషన్లో ఉంది, మన సపోర్టివ్ పీసెస్ ఎలా తెచ్చుకుంటున్నాము, ఎలా మేట్ చేస్తున్నాము. బిషప్ కావచ్చు, రూక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్వీన్ అయినా కావచ్చు. ఓకే, సో సింపుల్. ఈ లైన్ అనేది ఈ రూక్ అనేది చెక్ చేస్తుంది కాబట్టి సింపుల్ 1. checkmate, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. check, ఓకే, checkmate, సో సింపుల్, ఇంతకుముందు లాగానే వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఇదే ఉంది, ఇంతకుముందు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ వచ్చింది. అక్కడ నైట్తో చేసాము, ఇప్పుడు బిషప్తోనే చేస్తున్నాం. ఓకే, checkmate, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ అటాక్ అవుతుంది కానీ మనం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సింపుల్, ఫస్ట్ మనం రూక్ని చెక్ Check. పెడతాము, ఆ తర్వాత checkmate, చెక్మేట్. సో ఇక్కడ అనేది మనకు బిషప్ అనేది దీన్ని చెక్ చేస్తుంది, దీని హెల్ప్తో మనం చెక్మేట్ అనేది ఇక్కడ ఆ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని చెక్మేట్ చేయాలి. చెక్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది జరపవచ్చు, ఇక్కడ డిస్కవర్ చెక్ అవుతుంది, కానీ ఈ బిషప్ అనేది మళ్ళీ ఇక్కడ దీన్ని బ్లాక్ చేస్తాడు కాబట్టి చెక్మేట్ కాదు. సో అందుకనే మనము ఒకవేళ ఇది కనుక ఇక్కడ ఇది లేకపోతే మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ దీన్ని తింటాం, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ చెక్ చేస్తాం. check, ఇప్పుడు ఏంది, ఈ పాన్ అనేది మనకి ఇక్కడ అడ్డు పెట్టే అవకాశం ఉంది కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. check, check, checkmate, సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్. checkmate, సో సేమ్ ఇక్కడ మనకు బిషప్ ఉంది, ఇక్కడ మళ్ళీ కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్, వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ నైట్ ఉంది, ఇంతకుముందు ఏది లేకుండా ఇప్పుడు నైట్ ఉంది. సో కాకపోతే మనకి ఈ ఎక్స్ట్రా 2 రూక్స్తోని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చెక్, ఓకే, ఆ తర్వాత చెక్. ఇప్పుడు ఏమవుతుందంటే మనము దీన్ని తీసి డిస్కవర్ చెక్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్లాక్ తన నైట్తో ఈ బిషప్ని క్యాప్చర్ చేస్తుంది. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనము ఈ మన ప్యాటర్న్లో మేక్ చేయాలి. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ check, ఇప్పుడు చూడండి, check, ఇప్పుడు చెక్ వచ్చింది, ఖచ్చితంగా ఇతని జరపలేడు ఎందుకంటే ఆల్రెడీ చెక్ ఉంది కాదు, అందుకని. సో అందుకని సో క్వీన్ అనేది తను డిపెండ్ చేశాడు, checkmate, అది సింపుల్. ఇక్కడ checkmate, ఇప్పుడు మనకు ఇక్కడ బిషప్ అనేది హెల్ప్ ఉంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చెక్ Check. పెడదాం, ఆ తర్వాత checkmate,
సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఇది ఉంది. సో కింగ్ అనేది ఇటు వచ్చే అవకాశమే లేదు. ఓకే, మనం ఏంటంటే ఈ 3 పీసెస్ 2 రూక్స్ ఒక క్వీన్తో మనం ఇక్కడ చెక్మేట్ అనేది ప్లాన్ చేయాలి. అవసరమైతే మనం రూక్స్ని సాక్రిఫై కూడా చేస్తుంటాం. ఎలా చేసి మన అడ్వాంటేజ్ చేసుకుంటూ చెక్మేట్ చేస్తామో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సాక్రిఫై చేస్తున్నా, check, మళ్ళా రూక్కి check, చెక్ పెట్టాను, మళ్ళీ ఈ రూక్ని సాక్రిఫై Check. చేస్తున్నాను. ఆ తర్వాత క్వీన్తో check, చెక్. తను డిపెండ్ చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చెక్మేట్ అవుతుంది కాబట్టి. checkmate, ఎందుకంటే ఇక్కడ సేమ్ ఇక్కడ సింపుల్ ప్యాటర్న్ మీకు చూడగానే మీకు కూడా అర్థమైపోయింది. checkmate, ఇక్కడ ఏంటంటే మనం ఈ పీస్ని నైట్ని తినాల్సిన పని లేదు. ఫస్ట్ ఇక్కడ Check. చెక్ పెట్టేస్తాం, ఆ తర్వాత దీంతో Check. చెక్ పెడతాం, ఆ తర్వాత checkmate, సో ఫస్ట్ ఓకే. ఇప్పుడు check, check, ఇప్పుడు మనము ఈ 2 రూక్స్ మన క్వీన్తో ఆల్రెడీ మనకు ఇంతమంది ప్యాటర్న్లు కూడా వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్స్ అవే రిపీట్ అవుతున్నాయి, కొంచెం అటు ఇటులో కొంచెం చేంజెస్. ఓకే, ఫస్ట్ మనం డబుల్ రూక్ తెచ్చుకుందాం ఈ లైన్లోకి, ఎందుకంటే ఇక్కడ క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు ఈ 2 రూక్స్ ఉంటే చాలా పవర్ఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దీన్ని సాక్రిఫై చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ అతను క్వీన్ సాక్రిఫై చేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నుంచి ఇట్లా చెక్ పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ ఇటు వస్తాడు అతను, సో కొంచెం ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇమీడియట్లీ ఇక్కడ చెక్ పెడదాం ఛాన్స్ లేకుండా. సో ఇప్పుడు checkmate, checkmate. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, రూక్ అండ్ బిషప్తో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఇది అనేది మొత్తం మన బిషప్ అనేది ఈ లైన్ మొత్తం క్రాస్ చేస్తుంది. ఓకే, దీని అడ్వాంటేజ్తోనే మనం ఇక్కడ రూక్తో checkmate, ఇంతకుముందు చూసినట్టుగానే ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇక్కడ బిషప్ అనేది మనకు సపోర్ట్ ఉంది ఈ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకు ఈ స్క్వేర్ సపోర్ట్ ఉంది, కాకపోతే మనకు ఇక్కడ రూక్ కూడా మనకు బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో అబ్జర్వ్ చేయండి. check, మళ్ళీ దీంతో సాక్రిఫైస్ చేస్తాం. ఇక్కడ మనకు బిషప్ ఉంది కదా, అట్లా checkmate, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ప్యాటర్న్ వస్తుంది, దాన్నే మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనము మన క్వీన్ని ఇక్కడ చెక్ చేసి మనకు కావాల్సిన ప్యాటర్న్లోకి మనం తెచ్చుకుంటాము. check, ఓకే, సో క్వీన్ని తినాల్సిందే ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, చెక్మేట్ ఎక్కడ ఆప్షన్ లేదు, కింగ్. సో కింగ్ ఖచ్చితంగా మన క్వీన్ అనేది క్యాప్చర్ చేయాల్సిందే. ఓకే, check, ఓకే, సో ఇప్పుడు దీంతో చెక్మేట్. checkmate, ఇక్కడ ఆల్రెడీ పాన్ ఉంది, ఆ పాన్కి సపోర్ట్ మనకు బిషప్ ఉంది. సో వీటి సహకారంతో మనం చెక్మేట్ అనేది ట్రై చేద్దాం. checkmate, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్మేట్ చేయొచ్చు కానీ వాళ్ళకి నైట్ ఉంది. సో మనం డిఫరెంట్ వేరే ప్యాటర్న్లో మనం ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ నైట్తో ఇక్కడ చెక్ చేద్దాం. check, ఓకే, సో అప్పుడేంది తన క్వీన్ ఉంది కాబట్టి క్వీన్తో క్యాప్చర్ చేస్తాడు. check, క్వీన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం, సో క్వీన్ అనేది ఈజీగా క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు మన రూక్ అనేది ఇక్కడ పెట్టి మనము ఈ బిషప్తోని చెక్మేట్ చేయాలి. ఈ రూక్ని ఇక్కడ పెట్టినా కానీ ఇక్కడ తను క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ ఉంది. సో ఇది తీస్తే చెక్ కాబట్టి ఇది తీయడు. ఓకే, check, checkmate, చూశారు కదా, సేమ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టైల్స్. అదే ప్యాటర్న్లో మనకు చెక్మేట్ అనేది అవుతుంది, కాకపోతే డిఫరెంట్ వే. ఒక్కోసారి సేమ్ ప్యాటర్న్స్ మనకు వస్తున్నాయి, లేదా మనం ఆ ప్యాటర్న్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, checkmate, చూడండి ఈ పొజిషన్లో మనము ఎలా చెక్మేట్ చేస్తామో చూడండి. ఫస్ట్ మనం దీన్ని check, సాక్రిఫైస్ చేస్తున్నాము, ఆ తర్వాత ఇక్కడ చెక్ Check. పెడుతున్నాము. check, ఇప్పుడు దీంతో ఇక్కడ చేసినాం అనుకోండి, ఈ రో మొత్తం క్రాస్ చేస్తుంది, ఇక్కడ మనకు మళ్ళీ ఈ పాన్ సపోర్ట్ ఉంది కాబట్టి చెక్మేట్ అవుతుంది. checkmate, సో ఇక్కడ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ రూక్ ఉంది కాబట్టి మనం దీంతో checkmate, చెక్మేట్. check, checkmate, 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 సో ఇక్కడ రూక్తో ఇక్కడ చెక్ పెడతాము. check, checkmate, ఇక్కడ చూడండి, మనం కనుక ఇక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే సేమ్ ఇక్కడ బ్లాక్ కూడా అదే ఛాన్స్ ఉంది చెక్మేట్ చేయడానికి. బ్యాక్ ర్యాంక్ ఇష్యూ అంటారు దీన్ని. సో మనం ఇక్కడ ఆ అవకాశం ఇవ్వకుండానే మనం దీన్ని ఫినిష్ చేయాలి. checkmate,
సో ఆల్రెడీ ఈ పాన్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ రూక్ అనేది చేస్తుంది. ఇక్కడ సింపుల్గా పాన్తో Checkmate. చెక్మేట్. ఇక్కడ ఆల్రెడీ ఈ 2 పాన్స్ ఉన్నది. సో ఈ పాన్ మెయిన్గా ఈ పాన్ అనేది మనకు ఇక్కడ చెక్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ క్వీన్తో ఇక్కడ Check. చెక్ పెడదాం. Checkmate. సో ఇట్లా. సో ఇప్పటిదాకా మనం ఒక ప్యాటర్న్ చూసినాం. ఇక్కడ ఈ బిషప్ నైట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఆల్రెడీ కొన్ని రిపీట్ అయినాయి ఇంతకుముందు దాంట్లో. సో ఇప్పుడు ఏంటంటే బిషప్ ఇక్కడ ఉంది కదా, దీంతో మనం రోకు క్వీన్తో మనం చెక్ చేసినాము. సో ఇప్పుడు మనం నైట్ Checkmate. ఇప్పుడు బిషప్తో ఇక్కడ పెడతాం. Check. సో ఆల్రెడీ మనకు ఈ బిషప్ అనేది దీన్ని బ్లాక్ చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రూక్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. Check. Checkmate. అది కొంచెం ఒక్కోసారి మనకు 1 or 2 స్టెప్స్ అనేది కూడా లేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మనం ఇక్కడ చెక్ Checkmate. సో ఆల్రెడీ ఇక్కడ బిషప్ అనేది దీన్ని బ్లాక్ చేస్తుంది ఈ రెండింటిని. సో ఇక్కడ మనం సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ. ఓకే, అది ఎలా చేస్తామంటే చూడండి. Check. సో ఆ తర్వాత Checkmate. ఇప్పుడు డిస్కవర్ చెక్ ఉంది మనకు. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. Check. 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 Checkmate. ఇది సో సేమ్ ప్యాటర్న్ మనకి ఇంతకుముందు కూడా రిపీట్ అయినాయి. Checkmate. చూసారా ఇక్కడ కొన్ని మూవ్స్ అనేది మనం ఎక్స్ట్రా అవుతుంది, కానీ మన ప్యాటర్న్ దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ బిషప్ హెల్ప్తోనే మనం చెక్మేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ Check. ట్రై చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ చెక్మేట్. Check. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చెక్మేట్. Check. ఆ తర్వాత దీన్ని కూడా బ్లాక్ చేయాలి కాబట్టి Check. అప్పుడు క్వీన్తో Checkmate. సో ఆల్రెడీ మనకు 2 బిషప్ ఆల్రెడీ ఉంది. నైట్ ఇక్కడ ఆల్రెడీ దీన్ని ప్యాక్ చేస్తుంది. ఆల్రెడీ ఈ బిషప్ కూడా దీన్ని బ్లాక్ చేస్తుంది. సో సింపుల్. Checkmate. ఇప్పుడు ఈ బిషప్తో మనం ఇక్కడ కూడా చెక్ పెట్టచ్చు, కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. సో ఈ ప్యాటర్న్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. సో అందుకని ఇక్కడ పెట్టినామనుకోండి, ఇది ఇటు చెక్ పెట్టామనుకోండి, ఈ బిషప్ అనేది ఇక్కడ లాక్ చేస్తుంది. ఈ రూక్ అనేది ఈ మొత్తం లాక్ ఉంది కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు, చెక్మేట్ అవుతుంది. Checkmate. సో ఆల్రెడీ ఇక్కడ ఈ నైట్ అనేది దీన్ని లాక్ చేస్తుంది, దీనికి సపోర్ట్ ఉంది. ఈ బిషప్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది. సింపుల్. మనం ఈ నైట్ Checkmate. సింపుల్. ఇక్కడ క్వీన్తో క్యాప్చర్ చేస్తే తను ఇక్కడికి మళ్ళీ ఎస్కేప్ అవుతాడు. సో ఎస్కేప్ అవ్వకుండా చేయాలి మనం చెక్మేట్ అనేది. Checkmate. సింపుల్. ఇప్పుడు ది క్వీన్తోని ఇక్కడ చెక్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడికి ఎస్కేప్ అవుతుంది. సో అక్కడికి ఎస్కేప్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఈ రెండు అనేది కవర్ చేస్తాం. Checkmate. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ నైట్ అనేది చూడండి ఇక్కడ స్క్వేర్ 2 స్క్వేర్స్ లాక్ చేస్తుంది. ఈ బిషప్ అనేది మనకి సపోర్ట్ ఉంది, దీని సపోర్ట్తో మనం ఇక్కడ Checkmate. ఇప్పుడు మనం ఇక్కడ రూక్తో చెక్ పెట్టామంటే ఇక్కడికి ఎస్కేప్ అవుతాడు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మనం నైట్తోని చెక్ చేయాలి. Check. 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 Checkmate. సేమ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే. ఇవి కాక ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. 2 బిషప్ నైట్, ఇవి కొంచెం కాంప్లికేటెడ్. ఇవి నేను స్పెషల్ ఎండ్ గేమ్లో మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. బిగినర్స్ తమ కింగ్ని ఎస్కేప్ అవ్వడానికి ఉండే స్క్వేర్స్ని వదిలేస్తారు. బిగినర్స్ తమ కింగ్ని ఎస్కేప్ అవ్వడానికి ఉండే స్క్వేర్స్ని వేరే ప్లేసెస్లో ఫిల్ చేస్తారు. అంటే అక్కడ కింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. సో అక్కడే చెక్మేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అపోనెంట్ కింగ్ ఎస్కేప్ స్క్వేర్స్ని లాస్ట్ ర్యాంక్ వీక్నెస్ని అబ్జర్వ్ చేయండి. అవసరమైతే మీరు ఒక పీసెస్ని సాక్రిఫైస్ చేసి ఆ లాస్ట్ ర్యాంక్ చెక్మేట్ని యూజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఓపెనింగ్ ట్రాప్స్ని స్టార్ట్ చేద్దాం. ఈ ట్రైనింగ్ కోర్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.